Uber picking them up, skeet skeet, then I'm kicking up dust. ఫాస్ట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. జూన్ 21 యోగా డే అని మనం జరుపుకుంటున్నాం కదా. అయితే ఈ యోగా డే స్పెషల్గా యోగాకు సంబంధించిన యోగా ఆచార్య శ్రీ విఎల్ కృష్ణప్రసాద్ గారిని తీసుకొచ్చాం. ఆయన అడిగి యోగాలోని లోతుపాతులు, అది మన మానసిక శారీరక ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయుక్తమైనది, ఇట్లాంటి విషయాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మీ గురించి చెప్పమంటే క్లుప్తంగా ఏం చెప్తారు సార్? నా గురించి, నేను పుట్టింది ఖమ్మం అండి, పెరిగిందంతా హైదరాబాద్. ఖమ్మంలో ఒక 6 నెలల తర్వాత 6 నెలలు బాబు అప్పుడు మా నాన్నకి జాబ్ వచ్చింది. ఇక అప్పుడు ఇక్కడికి వచ్చేసాము. నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారనమాట. ఇక పెరిగిందంతా ఇక్కడే, చదివిందంతా ఇక్కడే. నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. ఆ తర్వాత ఒక కాలింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం స్టార్ట్ అయింది. 2013లో యాక్చువల్గా ఏం జరిగిందంటే, మా నాన్న హీఈస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రైనర్ అనమాట, ఫిజికల్ ట్రైనర్. దాంతోపాటుగా యోగా కూడా ఆయన పుస్తకాలు చూసి నేర్చుకోవడం జరిగింది. ఇక యోగా కూడా ఇంప్లిమెంట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్లో. ఆల్ రైట్. సో అలా ఒక సర్టిఫికేట్ సంపాదిస్తే బాగుంటుంది గురు సమక్షంలో అనుకొని ఆయన ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, ఎవరు బాగుంటారని విశ్లేషణలో ఒక ఇన్స్టిట్యూట్ పేరు తెలిసిందనమాట. ఆ పేరే KMRR, కపిల మహర్షి రీసెర్చ్ ఫర్ రిసోర్సెస్ అని శ్రీనగర్ కాలనీలో ఉంది. అక్కడ డాక్టర్ సివి రావు సార్ గురువు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని అడిగాక ఇక మా నాన్నకి ఆ టైం కుదరకపోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఆయన డ్రాప్ అయిపోయారు. ఇక అది నేను మా నాన్నకి చెప్పాను, నేను చేస్తాననేసి. ఆ రకంగా ఈ కోర్స్లో జాయిన్ అవ్వడం జరిగింది, అది చేయడం జరిగింది, సర్టిఫికేట్ సంపాదించడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా యోగా క్లాసెస్ చెప్పడం జరిగింది. సో అలా నా ప్రయాణం, యోగా ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2013 నవంబర్ నుంచి. అంతకుముందు సార్, అంతకుముందు ఏం చేస్తారు? అంతకుముందు అంతా ఐ వాజ్ ఇంటూ కాలింగ్ డిపార్ట్మెంట్ అనమాట. కాల్ సెంటర్లో పనిచేశాను, బీపీఓ ఇండస్ట్రీలో పనిచేశాను. ఆ తర్వాత రిక్రూట్మెంట్ సైడ్ వచ్చాను. అలా అయితే సార్ 2014 కంటే ముందు ఎంతో పురాతనమైనది యోగా. 2014 నుంచి బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చినాక ప్రధాని మోడీ గారు ఎక్కువగా దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. అప్పుడు మీరు అంటే అప్పటి వరకు అసలు ఇది కెరియర్గా ఎంచుకోవాలని ఎవరికి లేదు. మీరు దీన్ని అట్లా ఎట్లా ఎంచుకున్నారు అసలు కెరియర్గా? అంటే అది అలా జరిగిపోయిందండి. అది ఏది నేను చేయాలని అందులోకి వెళ్ళలేదు. అదే నాన్న అనుకున్నారు, ఇక నేను చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. మొదట్లో నేను ఇట్లా టీచింగ్ చేస్తాను అనేసి అనుకోలేదన్నమాట. అంటే ఎందుకంటే జాబ్ చేస్తున్నాము, బాగానే సంపాదిస్తున్నాము. ఆ తర్వాత ఇది ఒక ప్యారలల్గా మనకి హెల్త్ వైజ్ బాగుంటుంది కదా అన్న ఒక ఉద్దేశంతో నేర్చుకోవడం జరిగింది. అలాగే ఎక్కడైతే నేర్చుకున్నానో అక్కడే సార్ నాకు అవకాశం ఇచ్చారు మార్నింగ్ సెషన్ తీసుకోవడం, 6 to 7, 7 to 8 ఆ టైం డ్యూరేషన్ క్లాసెస్. సో అంటే చదివింది వృధా పోగొట్టుకోవద్దు కదా. అంటే చదివినది మనం గెయిన్ చేసిన నాలెడ్జ్ వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటేనే అది ఇంకా ఫ్లరిష్ అవుతుంది కదా. సో ఆ రకంగా అలా చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఇది ఒక 6 ఏళ్ళ నుంచి దీని మీదే ఆధారపడి ఉన్నా. అంటే ఒక 6 years నుంచి కంప్లీట్గా జాబ్ మానేసి ఇప్పుడు కంప్లీట్గా ఇదే నాకు. అంటే అంత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యోగా క్లాసెస్ చెప్పడం. ఎక్కడ సార్ మీది ఏమైనా ఇన్స్టిట్యూట్ ఉందా, లేకపోతే ఇంట్లో ఇన్స్టిట్యూట్ నేను ఎక్కడైతే నేర్చుకున్నానో అదే ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్తోనే టైప్ అయ్యి సార్ ఏదైనా నాకు అవకాశాలు ఇస్తే అక్కడికి వెళ్ళి చెప్పటం. నా సొంతంగా అంటే నాకున్న సర్కిల్లో ఏదైనా దొరికితే నేను అక్కడికి వెళ్ళి చెప్పటం.
జరుగుతుంది. అంటే ఇప్పుడు సార్ ఎవరన్నా ఇంట్లో కూడా పిలుస్తారు కదా మంత్లీ అన్నట్టు, అట్లా అట్లా కూడా పే చేస్తారు కదా. అవునండి. ఇది ఎలా ఉంటుందంటే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మాది కేఎంఆర్ఆర్. సో ఆ ఇన్స్టిట్యూట్లో మార్నింగ్ సెషన్స్ ఉంటాయి, ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి, లేదా థెరపీ సెషన్స్ అని ఉంటాయి. థెరపీ అంటే ఇప్పుడు నడుము నొప్పి ఉంది ఒకరికి, నడుము నొప్పికి సంబంధించిన ఆసనాలు చెప్పడం, ప్రాణాయామ చెప్పడం, లేదా డైట్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. లేదా తలనొప్పి, మైగ్రేన్, సైనసైటిస్, ఓకే, గైనిక్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అలాంటి ఇష్యూస్కి సంబంధించిన ఆసనాలు ఒకటి మనం ప్రిపేర్ చేస్తాం, సీక్వెన్సింగ్. ఓకే, దాన్ని థెరపీ అనమాట. థెరపటిక్గా మీరు ఇది చేస్తే కొన్ని రోజుల్లో ఆ చేంజెస్ చూడొచ్చు అనమాట. సో అలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లైక్ ఇంటికి వెళ్ళి చెప్పేయండి, హోమ్ క్లాసెస్ లేదా ఆన్లైన్ క్లాసెస్. ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాయి, రైట్? ఆన్లైన్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏకదాటికి చెప్పే చాలామంది ఉన్నారు. అలాగే నేను కూడా మా సంస్థ తరపున ఏంటంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది, అదే డిప్లొమా ఇన్ యోగా నేను ఏదైతే చేశానో, ఆ తర్వాత థెరపీ ఇన్ యోగా అనేసి ఉంటాయి. సో ప్రజెంట్ అయితే డిప్లొమా ఇన్ యోగా కోర్స్ నడుపుతున్నాం అనమాట, ఆన్లైన్ సెషన్ అవి. అయితే సార్ ఇప్పుడు యోగా అంటే పిల్లలు ఉంటారు, అవును. మహిళలు ఉంటారు, అవును. ఒక నడి ఏజ్ వాళ్ళు ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు, వృద్ధులు ఉంటారు. అవును. ఈ సపరేట్ ఉంటుందా సార్ యోగాలో? అంటే వీళ్ళకి పిల్లలు ఇట్లా చేయాలి, మహిళలు ఇట్లా చేయాలి, మహిళల్లో కూడా మెన్స్ట్రువల్ ఉంటారు, మళ్ళీ అవును. ప్రెగ్నెన్సీ అవును. ఉంటారు, అవును. ఇట్లా ఏమన్నా ఉంటాయి? చాలా బాగా క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఏ ఏజ్కి తగ్గట్టుగా ఆ ఏజ్లో కొన్ని వ్యవహారాలు చేసుకుంటే మంచిది. ఇప్పుడు యవ్వనంగా ఉన్నప్పుడు మనకి ఏదేదో ఆడాలి, ఏదో దూకాలి, అంటే బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం చేస్తూ ఉంటాం, రైట్? సో చిన్నపిల్లలకి కూడా యోగాలో మనకి మంచి లైక్ బూస్టింగ్ ఇచ్చే ఆసనాలు, ఎనర్జీ లెవెల్స్ పెంపొందించే ఆసనాలు, అలాగే సపరేట్ ఉంటాయి అసలు. అంటే అవే ఆసనాలు కొంచెం వాడిని మాడిఫైగా చేసి చెప్పడం అనమాట, అంతే. అంటే సెపరేట్గా అనేది ఏమి ఉండదు, ఆసనాలు అవే, కానీ ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి బట్టి వాళ్ళ బాడీ వ్యవహారానికి బట్టి, అంటే ఇది ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ అంటారు చూడండి, ఓకే, దానికి తగ్గట్టుగా మనము వాళ్ళకి మాడిఫై చేసి చెప్తామన్నమాట అలా. ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్, ఇప్పుడు కామన్ సెన్స్ ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కువ ధూమ్ దడాకా లాంటివి చేయకూడదు, రైట్? సో మనసు ఎప్పుడు ప్రశాంత స్థితిలో ఉండేటట్లు ఉండాలి ఆ పర్టికులర్ 9 months పీరియడ్ ఆర్ 10 months పీరియడ్ టైం. సో అందుకని వాళ్ళకి మైండ్ ప్రశాంతంగా ఉండేటట్లుగా కొన్ని ఆసనాలు ఉంటాయి. అలాగే ఆ లేబర్ రూమ్ ఎప్పుడైతే వాళ్ళకి ఆ 7th month, 8th month, 9th month ఉంటుందో, అంటే యూటరస్కి సంబంధించింది లేదా గర్భానికి సంబంధించింది కొంచెం నరాలు కానీ, ఓకే, మజిల్ కానీ కొంచెం బలోపేతం అవ్వడానికి లేదా ఫ్రీ డెలివరీ కావడానికి కొన్ని ఆసనాలు ఉంటాయి. అది కూడా మళ్ళీ వాళ్ళు సొంతంగా చేయకూడదు. ఎందుకు సొంతంగా చేయకూడదు అంటే, ఎప్పుడైనా ఏదైనా మనము అంటే బాగా చేస్తున్నాం కదా అనేసి ఒక అడుగు ముందుగా ధన్మని వేస్తాం అనమాట. సో ఆ జాగ్రత్త ఉండాలి. ఏదైనా యోగా టీచర్ని వాళ్ళు రిక్రూట్ చేసుకొని చేయగలిగితే యోగా టీచర్ ఆధ్వర్యంలో తప్పకుండా అంటే నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అది పక్కకు పెడితే ఉన్న టైం పీరియడ్ అంతా మనశ్శాంతిగా ఉండగలరు, కాన్ఫిడెంట్గా ఉండగలరు అనమాట. సో అలాంటి ఆసనాలు ఉంటాయి, ప్రాణాయామ ఉంటుంది, మళ్ళీ మనకి ఇందులోనే ఏంటంటే చాంటింగ్ ఉంటుంది, మంత్ర చాంటింగ్ అనేసి ఉంటుంది, రైట్? సో మంత్ర చాంటింగ్ వల్ల కూడా మనకి మానసిక ధైర్యము ఉంటుంది, లేదా విల్ పవర్ పెరుగుతుందన్నమాట, ఓకే. సో ఇలా చాలా ఉన్నాయి. మళ్ళీ వృద్ధులకి కొంతమంది మోకాలు నొప్పులు ఉంటాయి, నడుము నొప్పి ఉంటుంది, లేదా బాడీ వీక్గా ఉంటుంది బికాజ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్, ఓకే. వాళ్ళకి కూర్చోబెట్టి చేయించి కొన్ని ఉంటాయి అన్నమాట, లిటిల్ మూమెంట్స్ అంటారు. దాన్నే మనము యోగా పరిభాషలో ఏంటంటే సూక్ష్మ వ్యాయామము అంటాం. సూక్ష్మ వ్యాయామం అంటే ఏంది? ఇప్పుడు వేలు ఇలా ముయ్యటం, వేలు తెరవటం, వేలు ముయ్యటం, తెరవటం. సో ఇక్కడ కదలికలు జరిగాయి. ఇప్పుడు ఇదే అరచేతిని కిందికి అనడం, పైకి అనడం, కిందికి అనడం, పైకి అనడం, ఈ కదలికలు అవుతున్నాయా రిస్ట్ దగ్గర, ఓకే. ఇదే అరచేతిని లెఫ్ట్కి రైట్కి, ఓకే, ఇలా అనటం, కొన్ని కదలికలు అవుతున్నాయి. ఇప్పుడు ఈ మూమెంట్ ఉంటుంది, ఎల్బో మూమెంట్ అంటాం, ఓకే. తర్వాత భుజాల మూమెంట్. ఇవి ఏవైతే సింపుల్ చిన్నవి ఉంటాయో సూక్ష్మ వ్యాయామం కిందకు వస్తాయి అన్నమాట యోగాలు. సో సూక్ష్మంగా అంటే సటిల్ లెవెల్లో ఉన్న జాయింట్స్ని, మజిల్స్ని కూడా కదలికలు తీసుకొచ్చి, సో వృద్ధులకి అలాంటివి చేయించవచ్చు. కొంతమంది వృద్ధులు కూడా చాలామంది ఎనర్జెటిక్గా ఉంటుంది, 60 years ఆఫ్టర్, 70 years ఆఫ్టర్ కూడా వాళ్ళకి వాళ్ళ బాడీకి తగ్గట్టుగా, ఓకే, వాళ్ళ స్ట్రెంత్ తగ్గట్టుగా చేయవచ్చు. క్వశ్చన్ ఏంది సార్ ఇంకోటి, అంటే యోగా ట్రైనర్స్ చాలామంది
అంటే వాళ్ళ ఫిజిక్ ప్రాబ్లం ఏందో కానీ తుంటి నొప్పులు కొంచెం ఆ ఎముకల్లో ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చిందని కొంత నేను విన్నా ఎక్కడో. అంటే మీకు అట్లాంటి ఏమైనా సమస్యలు ఎదురైనాయి, మీరేమైనా చూసిరా అట్లాంటివి? అంటే ఎవరికి అది స్పెషల్గా? ఓహ్, యోగా ట్రైనర్స్కే. ట్రైనర్స్కి తుంటి నొప్పులు. ఆహా, మరి అంటే నేనైతే వినలేదు మరి. ఆ, అంటే అది ఉండొచ్చు. ఏ ఏదైనా మీ సాధన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీరు తీసుకునే ఆహార వ్యవహారాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఏజ్ని అయితే దృష్టిలో పెట్టుకొని చేయాలి. దృష్టిలో పెట్టుకునే చేయాలి. ఇప్పుడు మనం 20 ఇయర్స్ అప్పుడు ఎలా ఉన్నాము అన్నీ మనకి తెలుసు. ఏదో ఎనర్జీ బొంబార్డింగ్ ఉంటుంది. అదే 20 తర్వాత 40కి రీచ్ అయ్యామనుకోండి, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఒకసారి ఆలోచిస్తే 20 అప్పుడు నేను ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా అని మనకే తెలుస్తుంది. ఓకే, ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడప్పుడు డౌన్ అవుతూ ఉంటాయి. అదే సస్టైన్ చేసుకోవడానికే కదా ఈ మధ్యకాలంలో అందరూ హెల్త్ కాన్షియస్ అవుతున్నారు. ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అంటే జిమ్కి వెళ్ళొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు. ఓకే, లేదా ఇప్పుడు డ్యాన్స్ చేసినా కూడా లైక్ జూంబా, ఇంకేదన్నా ఫ్రీ స్టైల్ డ్యాన్స్ చేసినా కూడా బాడీలో కొన్ని కదలికలు ఉంటాయి కాబట్టి ఆ ఫిట్నెస్ ఉంటుంది. అయితే ఇప్పుడు యోగాకి మనం మాట్లాడుకుంటే యోగాలో ఏముందంటే యోగాలు చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనసుని కూడా ప్రశాంత స్థితిలోకి తీసుకెళ్ళే చాలా ప్రక్రియలు ఉన్నాయన్నమాట. అయితే సార్ ఇప్పుడు యోగా ట్రైనర్ కదా మీరు 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 ఎంతోమంది స్టూడెంట్స్ చెప్పుంటారు, అప్పుడు మీరేమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? తప్పకుండా. అయ్యో, ఏంటంటే మనిషి ఒకటే, అంటే మనిషిలో ఉండే ఆర్గాన్స్ అన్నీ ఒకటే. భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది మనుషుల్లోనూ బ్రెయిన్ ఉందా, లంగ్స్ ఉన్నాయా, హార్ట్ ఉందా, స్టమక్ ఉందా, లివర్ ఉందా, స్ప్లీన్ ఉందా, లేదా ప్యాంక్రియాస్ ఉన్నాయా, కిడ్నీస్ ఉన్నాయా, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అని ఉన్నాయా? ఇవన్నీ అందరిలోనూ ఉన్నాయి కదా. మరి ఎక్కడ తేడా? మనిషిలో, మనసులో తేడా. మనసు అంటే ఏదైతే ఆలోచిస్తున్నాడో, ఏదైతే చేస్తున్నాడో. కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఎక్కువ ఉంటుంది కదా సార్ మీకు, అంటే చెప్పేటప్పుడు నేను ఇది చేస్తున్నా, అవును ఇది మీరు ఎన్నోసార్లు చేస్తుంటారు. అవును. ఆ వేలో ఒకసారి తప్పు అంటే మిస్టేక్ జరగవచ్చు, ఏవైనా అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, అట్లాంటివి ఏమైనా మీరు ఫేస్ చేసిరా? అంటే దేవుడి దగ్గర ఇప్పటివరకు అట్లాంటివి కాలేదు. ఈ సర్కిల్ ఎవరికన్నా అట్లా జరగలేదా? ఆ సర్కిల్లో తెలిసిన కూడా వాళ్ళ దాంట్లో? అంటే ఎప్పుడు జరగలేదు, కానీ డౌట్స్ అడుగుతారు. అంటే ఈ పర్సన్కి ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలా చెప్పాలి అనేది డౌట్స్ అడుగుతారు. కానీ ఏదో పెద్ద ప్రాబ్లమాటిక్గా ఆ యోగా టీచర్ కావటము లేదా ఆ ప్రాక్టీషనర్ కావటము ఇప్పటివరకు అయితే జరగలేదు దేవుడి దగ్గర. అయితే సార్ ఇంకోటి ఇప్పుడు జిమ్ముల్లో బాగా చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళు కూడా యోగా చేయొచ్చా? అయ్యో, తప్పకుండా చేయొచ్చు. ఎందుకు చేయొద్దు? ఇప్పుడు జిమ్లో మనం ఏం చేస్తున్నాము, ఒక వెయిట్ని లిఫ్ట్ చేస్తున్నాం. అది ఎంత వెయిట్ కావచ్చు, అది 1 కేజీయా, 10 కేజీలా, 20 కేజీలా, 100 కేజీలా అనేది. సో వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, బరువు ఎత్తుతున్నాం. ఇప్పుడు బరువు ఎత్తడానికి మనిషికి సహజంగా ఒక ఆ కెపాసిటీ ఉండాలి. నేను 10 కేజీలు ఎత్తుతాను, 20 కేజీలు ఎత్తుతాను, 30 కేజీలు ఎత్తగలను. ఇప్పుడు 50 ఎత్తాలంటే ఒక రకంగా ఒక టెక్నిక్ ఉంటుంది. అలాంటి వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవుతారా సార్? అంటే మేము జిమ్ చేసేదే ఇంకెక్కువ, మేము హెల్తీగానే ఉన్నాం, ఇంకా మాకు యోగా ఎందుకు అనేది కూడా ఉంటుంది వాళ్ళ దాంట్లో. స్టార్టింగ్లో 2016-17 ఆ టైంలో మా కేఎంఆర్ఆర్ ఇన్స్టిట్యూట్లోనే కొంతమంది, అంటే ఒక 4-5 అలా తటస్థపడ్డారు. అంటే బాడీ టైట్ బాడీ. ఇప్పుడు జిమ్ బాడీ ఎలా ఉంటుంది, చూడటానికి అయితే రోబోటిక్ లాగా ఉంటుంది, అన్నీ టైట్ అయిపోతాయి కదా. అలా ఒక 4-5 అయితే చూడగలిగాను. సో వాళ్ళు చేసినన్ని రోజులు, అంటే ఎవరైనా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది కదా, జాబు, ఆ పర్సనల్ రీజన్స్ ఉంటాయి కదా. కంటిన్యూటీ చేయలేదన్నమాట. కంటిన్యూ చేసినన్ని రోజులైతే బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉందని, బాడీలో కొంచెం ఈజీ మూమెంట్స్ ఉన్నాయనేసి చెప్పడం జరిగింది. అయితే సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో సమస్యలతో వస్తారా, అంటే మానసిక సమస్యలు అట్లాంటి పోవాలంటే యోగా ఒక మంచి మెడిసిన్ లాగా అనుకొని కూడా వస్తుంటారు. ఎలాంటి సమస్యలతో వస్తారు సార్ మీ దగ్గరికి? అంటే మానసిక సమస్య అంటే ఇప్పుడు పర్సనల్ రీజన్స్ కొన్ని ఉంటాయి, ప్రొఫెషనల్ రీజన్స్ కొన్ని ఉంటాయి. పర్సనల్గాను ప్రొఫెషనల్గా రెండు ఉంటాయి. ప్రొఫెషనల్గా ఏంటి, బాస్ ఇది అన్నాడు, లేదా నాకు జాబ్లో ఇది పని ఒత్తిడి ఎక్కువైపోయింది, టార్గెట్ ఇచ్చారు, టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నాను,
అనే కొన్ని సమస్యలు ఉంటాయి. మళ్ళీ అదే ప్రొఫెషనల్లో కలీగ్స్ ఉంటారు కదా, కలీగ్స్ క్రాస్ అవుతూ ఉంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు. సో అంటే వాళ్ళు అనకపోయినా కూడా కంపారిజన్ వస్తుంది మనకి. ఎప్పుడు అప్రైజల్ టైంలో ఎట్లయినా కంపారిజన్స్ వస్తాయి. సో అలాంటిది మానసికం అంటే ఒత్తిడి ఎలాగైనా ఉంటుంది కదా, స్ట్రెస్. ఆ స్ట్రెస్ మనసు మీదే పడుతుంది కదా, మైండ్ మీద. ఆల్రైట్, మైండ్ మీద పడ్డది అంటే బాడీ మీద తప్పకుండా దాని ప్రభావం చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు పర్సనల్ రీజన్స్ ఉంటాయి కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా జరిగేది ఏంటిది అంటే, పెళ్ళైన కొత్త వాళ్ళు పిల్లల కోసం 1 సంవత్సరం అయిపోయిందా లేదా, మాకు పిల్లలు కావాలి, నాకు ఐవీఏ టెస్ట్ అనేసి పాపం వాళ్ళు వస్తారు, చెప్పుకుంటారు బాధలు. వాళ్ళ అమ్మ వస్తారు, అమ్మతో పాటు క్లయింట్ కూడా వస్తారు, అమ్మాయి. పాపం వాళ్ళ బాధలు వర్ణనాతీతం అనమాట. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు ఏమైపోయింది, రైట్? యంగ్గానే ఉంటారు పిల్లలు, అంటే 25, 26, 27. కానీ సెట్ ఆఫ్ మైండ్ అంటారు కదా, మైండ్ సెట్ అంటారు కదా, ఆ మైండ్ సెట్లో కొంచెం చేంజెస్ రావాలి. అది పర్సనల్గా పెద్దవాళ్ళు కానీ, లేకపోతే వీళ్ళు జాబ్ చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు అందరూ జాబ్ చేసేవాళ్ళు కదా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, మోస్ట్లీ ఎవరో చాలా తక్కువగా ఆడవాళ్ళు కొంతమంది చేయట్లేదులే, కానీ ప్రతి ఇంట్లో చూసినా కూడా మోస్ట్లీ అబ్బాయి అమ్మాయి ఇద్దరు చేస్తున్నారు. సో ఎవరికి ఉన్న స్ట్రెస్ లెవెల్ వాళ్ళకు ఉన్నాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే స్ట్రెస్ ఎంత తీసుకుని వస్తున్నావు అనేది వాళ్ళు చెప్తూనే అర్థమవుతుంది. 1 కిలోనా, 10 కిలోలో, 100 కిలోనా. సో ఉంటాయి ఇలాంటి సమస్యలు. ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ మీరైతే నమ్మరు, పాపం ఆడవాళ్ళు మాత్రం బలవుతున్నారు, ఎక్కువగా బలవుతున్నారు, ఎక్కువగా సమస్యలు అనమాట. మెయిన్గా ఇది బాసిజం ఆఫీస్లో వాళ్ళు పని అది, ప్లస్ పర్సనల్గా ఏంటంటే పిల్లల గురించి. మగవాళ్ళు కూడా అంటే జెంట్స్ కూడా ఇప్పుడు ఎక్కువసేపు కూర్చొని చేసే జాబ్లలో ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం కూర్చున్నాము, మన వెయిట్ అంతా ఎక్కడుంది, కరెక్ట్గా హిప్, 20 ఎంక అన్నారు చూడండి ఇందాక మీరు, ఆ హిప్ దగ్గర లోవర్ అబ్డమన్ మీద వెయిట్ ఎక్కువగా ఉంది. ఓకే, సో అక్కడ జామ్ అయిపోయింది. ఆల్రైట్, అంటే అక్కడ ఎక్కువసేపు బ్లడ్ ఫ్లో చాలా తక్కువగా వెళ్తూ ఉంటుంది. అలాగే లాంగ్ అవర్స్ కూర్చుంటే ఏమవుతుంది, కొన్ని రోజులు తప్పకుండా చేంజెస్ ఉంటాయి కదా. అంటే దాని పరిణామాలు అయిపోతుంది. దాని పరిణామాలు ఏంటి, అనారోగ్యం. హార్ట్, ఇప్పుడు పొట్టకు సంబంధించిన అనారోగ్యం. ఇప్పుడు పొట్ట బాగుంటే అంతా బాగుంటుంది. మన పూర్వీకులు చెప్పేవాళ్ళు, నాన్న తిన్నావా, చల్లగా ఉందా కడుపు, కడుపు చల్లగా ఉంటే మెదడు కూడా చల్లగా ఉంటుంది, చల్ల ఆలోచనలు వస్తాయి, రైట్? లేదంటే గాబరా అయిపోతుంది. ఓకే, సో మంచి అంటే డైజెషన్ మంచిగా ఉంటే మంచిది. ఇండైజెషన్ అయిందనుకోండి, ఇండైజెషన్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రధానంగా కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం. కాన్స్టిపేషన్ వలన పైల్స్ వస్తాయి. ఓకే, సో అంటే ఒక ప్రాబ్లం ఇంకో ప్రాబ్లమ్ని ఎలా తీసుకొస్తుంది, క్రియేట్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మీరు బ్రేక్ చేస్తారు యోగాసనాల ద్వారా. ఇప్పుడు ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. అంటే పేగులు మనతోనే గట్టిగా అరుస్తూ ఉంటాయి, సౌండ్స్ ఇస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ కూడా మనకి ఒక్కొక్కసారి వినిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇరిటేబుల్ అనమాట బౌల్ సిండ్రోమ్. ఆ బౌల్ ఇరిటేట్ అయిపోతుంది. సో దానివల్ల మనకి సౌండ్స్ రావటం. కొంతమందికి తేపులు వస్తూ ఉంటాయి, చాలా ఉంటాయి వికారాలు అనేసి, వామిటింగ్ సెన్సేషన్ అని, ఓకే, ఇండైజెషన్ అని. కొంతమందికి కొన్ని ఎలర్జీస్ ఉంటాయి, కొన్ని పడవు. ఇక అది తినే ఆహారం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కొన్ని పడవు అనమాట. ఆ ఎలర్జీ సింటమ్స్ వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. ఆల్రైట్, సో ఏదైతే ఇన్పుట్ ఉందో, ఏదైతే అవుట్పుట్ ఉందో, ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ ప్రశాంతంగా ఉండాలి. యోగా చాలా మెడిసిన్ లాగానే కదా సార్. మరి మీ దగ్గరికి ఇంతమంది వస్తుంటారు కదా, ఎవరైనా మేము క్యూర్ అయినాం, మేము దీని నుంచి బయట పడగలిగినాం, మేము మీ దగ్గర యోగా చేస్తూ అని అన్న వాళ్ళు ఉన్నారా సార్? అయ్యో, చాలామంది ఉన్నారు. అంటే నా ఎక్స్పీరియన్స్లో బాగానే చూశాను. అంతెందుకు, ఇప్పుడు డాక్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డి ఐటీలో కూడా చాలామంది వస్తూ ఉంటారు, 100లో వస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు. తర్వాత లైక్ ఆ సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు మనకి మెసేజెస్లు పెట్టడం, సార్ బాగానే ఇప్పుడు అంత ఫ్రీగా ఉంది, అంత టెన్షన్ లేదు, దేనైనా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను, కంట్రోల్గానే ఉన్నాను, బ్యాలెన్స్డ్గా ఉంది అన్నట్టు ఉన్నాయి సందర్భాలు చాలా ఉన్నాయి. ఒత్తిడిని జయించే బూస్టర్ అనొచ్చు దీన్ని. తప్పకుండా. అయ్యో, ప్లస్ మనకి విల్ పవర్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసం. ఆ విల్ పవరే కదా. ఇప్పుడు మనకి కోవిడ్ టైంలో
మీకు గుర్తుందో లేదో ఆ 2 సంవత్సరాలు కూడా చాలామంది బాగా అణిగిపోయారనమాట. సో మనకి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది, ప్రోన్ రిలేటెడ్ పొజిషన్స్ అని చెప్పింది. ప్రోన్ అంటే బోర్ల పడుకొని చేసే పొజిషను, బోర్ల పడుకొని పొట్ట మీద పడుకొని చేతులు ఇలా పెట్టేసి ఛాతీ పైకి లేపి తల పైకి లేపటము. ఓకే, సో బోర్లో పడుకున్న పొజిషన్ బాగా హిట్ అయిందనమాట అది. ఎందుకు, ఊపిరితిత్తులకి గాలి ఎక్కువగా సప్లై అవుతుంది. ఊపిరితిత్తులకి గాలి ఎప్పుడు ఎక్కువగా సప్లై అవుతుందో ఆక్సిజన్ ఎక్కువగా సప్లై అవుతుంది, అంతే కదా. ఇప్పుడు గాలిలో మనకి ప్రధానంగా కావాల్సిన ఎలిమెంట్ ఏంటి, ఆక్సిజన్. సో గాలి ఎంత ఎక్కువగా తీసుకోగలిగితే అంత ఎక్కువగా ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై అయిందో కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటాం. అంటే గుండె ఏం చేస్తుంది, గుండెకి కావాల్సిన ఆక్సిజన్ ఎందుకు, రక్తాన్ని ప్యూరిఫై చేయడానికి కదా. రక్తం ప్యూరిఫై అయితే రక్తం అంతా బాడీకి సప్లై అవుతుంది మంచిగా. ప్యూరిఫైడ్ రక్తం బాగా సప్లై అవుతుంటే మనిషి యాక్టివ్గా ఉంటాడు, ఉల్లాసంగా ఉంటాడు, మళ్ళీ యంగ్గా కూడా కనిపిస్తాడు. అంటే ఇప్పుడు ఊపిరితిత్తులు గుండె దగ్గర పక్కనే ఉన్నాయి చూడండి. సో అందుకనే ఊపిరి ఎంత హాయిగా తీసుకోగలిగితే, ఎంత ఎక్కువగా తీసుకోగలిగితే అంత బాగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, ఆక్సిజన్ సప్లై ఉంటుంది. అంటే దీన్ని హోల్ బాడీ గెట్టింగ్ ఆక్సిజనేటెడ్ అంటాం మనం, లేదా ద బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ సర్క్యులేటింగ్ త్రూ అవుట్ ద బాడీ ఇన్ ఏ నార్మల్ వే. ఇంకోటి సార్, యోగా అంటే ఏజ్ అంటే వయసు అయిపోయింది, ఛాయలు ముడతలు అలా పెంచకుండా కూడా యోగా మంచి పనిచేస్తుంది అని అంటారు. ఎంతవరకు నిజం సార్? అది 100% నిజం సార్. ఏదైనా సాధన మీద ఉంటుంది. మీరు ఎంతసేపు చేస్తున్నారు, ఎన్ని రోజులు చేస్తున్నారు, దీర్ఘకాలికంగా చేస్తున్నారా లేదా అని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదా నేను ఒకరోజు చేశాను కానీ అది వర్కౌట్ అవ్వలే, సార్ వేస్ట్ లేదా ఆ టీచర్ వేస్ట్, వీళ్ళకి తెలీదు, అది కాదు కదా. ఇప్పుడు మనం ఏదైనా స్టార్ట్ చేసాము అంటే అది కొన్ని రోజులు చేస్తే కానీ దాని యొక్క ఉపయోగాలు తెలుస్తుంది, రైట్. సో అది నిరంతరం చేయాలి. సో పొద్దున సాయంత్రం ప్రాక్టీస్ చేయగలిగితే తప్పకుండా మార్పులు చూడొచ్చు. ఇప్పుడు ముడతలు రాకుండా ఉండడానికి మనకి బందా అనే ఒక కాన్సెప్ట్ ఉంది. బందా అంటే హోల్డింగ్ అనమాట. ఓకే, బిగబట్టడం, హోల్డింగ్, కొద్దిసేపు ఆపి ఉంచటం. ఊపిరిని ఆపి ఉంచుతాము, మజిల్ని కూడా అలాగే కాంట్రాక్ట్ చేసి ఉంచుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొట్టను లోపలికి తీసుకోవాలి, పొట్టను బాగా లోపల తీసుకొని పొట్టను అలాగే కొద్దిసేపు ఉంచాలి, శ్వాస వదిలేసి. ఇప్పుడు నేను గాలి తీసుకున్నా, గాలి వదిలేసేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళింది, మళ్ళీ గాలి తీసుకోకుండా కొద్దిసేపు శ్వాసని ఆపేసి పొట్టని అలాగే ఉంచేసి, ఇది బందా అంటారు. బంధనము అంటే లాక్ చేయటము, హోల్డ్ చేయటము. అలా హోల్డింగ్ కొన్ని బంధాలు ఉంటాయి కాన్సెప్ట్లోనికి, మూలబంధ, ఉడ్యాన బంధ, జాలంధర బంధ అని. ఈ బంధ కాన్సెప్ట్ ఒకవేళ మనం గురు సమక్షంలో, టీచర్ సమక్షంలో చేయగలిగితే కొన్ని రోజులు చేంజెస్ చాలా బాగా చూడగలం. అలాగే దానికి తోడుగా ప్రాణాయామం, కొన్ని ఆసనాలు యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. ప్రాణాయామ ఫేషియల్ మజిల్స్ని రిలాక్సేషన్ చేసేది. ఓకే, అంటే ఈ ఫేషియల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం మసాజ్ చేసుకోవటము. ఓకే, ఇలా చేయటం, కొంచెం కాంట్రాక్షన్ చేయటం, లేదా నవ్వటము, నవ్వుకి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ చూడటం. ఓకే, ఇవన్నీ కూడా ఫేస్లో ఒక గ్లో తీసుకొస్తుంది అనమాట. లేదా ఫేస్లో ఏదైతే ముడతలు వస్తుందో, లేదా నల్లతనం, మన కళ్ళ కింద నల్లతనం ఏర్పడుతూ ఉంటుంది. ఓకే, గుంతలు ఏర్పడటం అలాంటివి పోతాయి అన్నమాట. కానీ అవి చేయాలి, రోజు చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఇప్పుడు భూమి మీద ఎవరా నాయన దేవుడి తర్వాత దేవుడు అంటే డాక్టర్లు, అంతే కదా. కానీ అలాంటి డాక్టర్లు కూడా మీ యోగాలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే సార్, ఇప్పుడు అనారోగ్యాన్ని దరి చేరకుండా యోగా బ్రేక్ చేస్తుందని అంటారు. ఇప్పుడు ఆరోగ్యానికి వాళ్ళు ఎన్నో మందులు అవి ఇచ్చే డాక్టర్లు కూడా యోగా నేర్చుకుంటున్నారు. అసలు ఈ కాంట్రాస్ట్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. దీనికి ఏంటంటే సార్, శరీరమే అన్నిటికీ మూలం, ఒప్పుకుంటారు. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అంటారు. అంటే శరీరం ఆద్యం, శరీరం మొదటి నుంచి ఎప్పుడైతే పుట్టినామో మళ్ళీ పోయేంత వరకు శరీరం అవసరం అన్నిటికీ. మీరు నడవాలన్నా, మీరు ఉరకాలన్నా, ఫ్లైట్ ఎక్కాలన్నా, దిగాలన్నా, ఓకే, కూర్చోవాలన్నా, నుంచోవాలన్నా, పడుకోవాలన్నా శరీరమే కదా. ఓకే, శరీరం ఆద్యం కలు ధర్మ సాధనాలు. ఓకే, ఎన్నో సాధనాలకి అదే అవసరం. ఓకే, దీన్ని ఫిట్గా ఉంచుకోవడానికి చాలా ఉన్నాయి.
సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో డాక్టర్స్ లేదా ఎప్పటి నుంచో డాక్టర్స్ కూడా చేస్తున్నారు చాలామంది. చాలామంది యోగాని కూడా కొంతమంది రిఫర్ చేస్తారు వాళ్ళ పేషెంట్స్‌కి, క్లయింట్స్‌కి. యోగా చేయండి. యోగా వలన మీకు ఇన్ని ఉపయోగాలు ఉంటాయి అనేసి. సో యోగా వలన ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇయ్య. ఇప్పుడు నేను పిడికలు బిగించా. కొద్దిసేపు బిగించా. కొద్దిసేపు బిగించా. టైట్ చేశా. టైట్ చేశా. 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 ఇప్పుడు ఈ పిడికల్లోకి ఎంత శక్తి వచ్చింది? చాలా శక్తి వచ్చేసింది కదా! రైట్? ఇప్పుడు నెమ్మదిగా ఓపెన్ చేస్తా. అరచేయి చూసుకుంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ తెలుస్తుంది. సర్క్యులేషన్ చూడొచ్చు మనం. ఆ రెడ్డిష్‌నెస్, బ్లడ్ కనిపిస్తది. సో యోగాలో కూడా మజిల్ కాంట్రాక్షన్, ఎక్స్‌పాన్షన్. కాంట్రాక్షన్, ఎక్స్‌పాన్షన్ జరుగుతదనమాట. ఇప్పుడు ఇది కాంట్రాక్షన్ మూయటం, దగ్గరికి తేవటం. ఇలా సాగదీయటం, ఎక్స్‌పాన్షన్, ఓపెన్ చేయటం. సో కాంట్రాక్షన్, ఎక్స్‌పాన్షన్ వలన మజిల్‌కి ఒక కైండ్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఇస్తున్నాం. ఓకే? అక్కడ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇప్పుడు బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్, ఆటమ్స్ అని అంటూ ఉంటారు. ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్‌కి ఒక ఉత్తేజం వస్తుంది. ఎప్పుడైతే ఒక స్పార్క్ మీరు ఇచ్చారో, పిల్లలకి ఒక స్పార్క్ అంటే ఒక ఊపు ఇచ్చినారనుకోండి, వాడు ఇంకో 10 అడుగులు ముందుకెళ్తాడు. ఒక 20 అడుగులు ముందుకెళ్తాడు. సో మజిల్‌కి కూడా ఆ కాంట్రాక్షన్, ఎక్స్‌పాన్షన్ వలన సెల్‌లో మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. దానివలన అది పనితీరు కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఇందాక మీరు బంద అన్నారు కదా, అవును. ఊపిరి బిగబట్టేది. అంటే ఇది ట్రైనర్స్ ముందు చేస్తేనే మంచిది, ఎవరికి వారు చేయొద్దు అవును. అంటే ఒక ఏజ్ అవును. ఫ్యాక్టర్ అనేది అవును. మనం అది ఎట్లా సార్ అది? అది ఇప్పుడు యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు చూసో, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వీడియోలు చూసో, ఓకే, ఒక రీల్స్ చూసో చేయకుండా ఉండడం మంచిది. ఒకవేళ చేసినా కూడా జాగ్రత్తగా చేస్తే మంచిది. ఓకే? ఎందుకంటే మన మనసు ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఓకే? మన ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఒక్కోసారి బూస్టింగ్ చేస్తూ ఇవాళ బాగా చేసాం కదా, ఇంకొంచెం బాగా చేద్దాం అనే టైంలో ఏదో ఒకటి తప్పు జరిగే ఛాన్సెస్. అదే యోగా టీచర్ సమక్షంలో అనుకోండి, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కదా, మనిషిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈయన బాగా చేస్తున్నాడు, నిజమే. కొంచెం ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోయి మందులు మన వైద్యం చెక్ చేసి మందులు ఇస్తాడు, ఆయన రాసినవి వేసుకుంటాం, మనకు మనం వేసుకుంటాం. వేసుకోం కదా. ఇది అంతే, అబ్సల్యూట్లీ బాగా చెప్పారు, ఇది కరెక్ట్. సార్, చిన్న పిల్లల నుంచి 60 ఏళ్ళ పెద్దవాళ్ళ వరకు యోగాని ప్రిఫర్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ స్కూల్స్లో కూడా ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ మంత్ కానీ యోగా క్లాసెస్ చెప్తున్నారు. అసలు యోగా ఇంత పాపులర్ అవడానికి రీజన్ ఏమంటారు సార్? ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే లైక్ 6 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్, 70 నుంచి 7 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్, 8 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్, 9 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ వరకు, 100 ఏళ్ళ వాళ్ళు అంటే 100 ఇయర్స్ వాళ్ళు కూడా యోగా చేస్తారు. మనం ఈ మధ్య కాలంలో లైక్ ఇది మన ప్రభుత్వం సత్కరించారనమాట, పద్మశ్రీ అవార్డు ఇచ్చేసి, రైట్? అంతటి పెద్ద మనిషి కూడా. అయితే ఇది ఎందుకు అంటే, నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను. బాడీలో మజిల్ స్ట్రెచ్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది, ట్విస్టింగ్ అవుతుంది. ట్విస్టింగ్ అంటే తిప్పడం అనమాట, నడుముని ఇప్పుడు ఇలా తిప్పడము, ఇలా తిప్పడము. ఓకే? సో నడుము తిప్పినప్పుడు ఏం జరుగుతుంది, వెన్నుపూస సంబంధించిన వర్టిబ్రేస్ డిస్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి సమపాలల్లో కొంచెం రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అనమాట. దాని వలన కూడా మనిషి ఎప్పుడు చురుగ్గా ఉంటాడు, మనిషి ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు. సో స్ట్రెచ్చింగ్ ఉందా, కాంట్రాక్షన్ ఉందా, ట్విస్టింగ్ ఉందా, బ్యాలెన్సింగ్ ఏంటి, ఒక కాలు మీద నుంచొని చేసేది, ఒక చేతుల మీద నుంచొని చేసేది, తల కిందికి కాలు పైకి పెట్టి చేసేది. ఓకే? శీర్షాసన అంటే తల కింద కాలు పైకి. సో ఇలాంటి చాలా ఆసనాలు ఉన్నాయి, కూర్చొని చేసే, పడుకొని చేసే. ఇవన్నీ ఏంటంటే, దీనికి ఇంకో ఎగ్జాంపుల్ యాడ్ చేయాలంటే, ఇప్పుడు అందరూ డైట్ ఫాలో అవుతూ ఉంటారు. అన్నం తినొద్దు అనేది ఒక నానుడి ఈ మధ్య కాలంలో. వైట్ రైస్ తినొద్దు, మీరు అంటే కొంచెం అంటే బాగా పాలిష్డ్ కాకుండా కొంచెం తక్కువ పాలిష్డ్ రైస్ అంటే బ్రౌన్ రైస్ తినండి అని చెప్తున్నారు కదా. దానికి తోడుగా ఇంకోటి ఏంది, గోధుమ పిండి. ఓకే? గోధుమ పిండి తయారవుతుంది. గోధుమ పిండితో మనం చపాతీలు లేదా రోటీలు, పుల్కాలు చేసుకుంటున్నాం, రైట్? సో ఇప్పుడు పిండి తీసుకున్నాము, చపాతీ అంటే వైట్ ఫ్లోర్ తీసుకున్నాము, పిండి కలిపినాము. పిండి కలిపినాక పిండి బాగా కలిపితే చపాతీ బాగా పొంగి బాగా రుచిగా వస్తుంది, అది వేడివేడిగా బాగా తినొచ్చు. కొన్ని సందర్భాల్లో కొంచెం చపాతీలో కూడా టేస్ట్ మారుతూ ఉంటుంది. ఓకే, రైట్? అంటే ఆ పిసికిన దాంట్లో కూడా ఉంటుందా ఉండదా, నువ్వు ఎలా పిసికావు అనేది కూడా కొంచెం ఉంటుందా ఉండదా ప్రభావం. కొంతమంది ఏంది, అది పిసికాక కొద్దిసేపు నానబెడతారు, కొద్దిసేపు ఉంచుతారు, అట్లా ఉంచాక మళ్ళీ స్టార్ట్ చేస్తారు ప్రాసెస్.
అది పెన్ మీద వేసి పెట్టడం. ఓకే, ఈ పిసికేది ఏదైతే ఉందో దీన్ని 360 డిగ్రీస్ మొత్తం మనం ఎలా అయితే పిసుకుతున్నామో యోగాలో కూడా బాడీ 360 డిగ్రీస్ వర్కౌట్ అవుతుంది అనమాట. 1 డిగ్రీ కాదు, 90 డిగ్రీస్ అనే కోణం కాదు, ఓకే, 180 డిగ్రీస్ అన్నది కాదు, 270 కాదు, 360 డిగ్రీస్ బాడీ అన్నీ నఖ శిఖ పర్యంతం అంటారు. నఖ అంటే పాదం యొక్క గోరు, శిఖ తల యొక్క వెంట్రుకల వరకు, నఖ శిఖ పర్యంతం కూడా అన్ని సెల్స్ యాక్టివ్ అవుతాయి అన్నమాట. ఎందుకు యాక్టివ్ అవుతాయి? ఇప్పుడు మనం ఇందాక అనుకున్న ఎగ్జాంపుల్ ఏది, పిండిని ఎలా పిసుకున్నప్పుడు అంత బాగా మెత్తగవుతుందా పిండి? ఇక్కడ మెత్తగా కాలేదు, ఇక్కడ గట్టిగా ఉంది అంటామా? దానికి సరిపోయిన నీళ్ళు పోసి పిసుకుతాం కదా. సో ఇది కూడా అంతే అనమాట. నఖశిఖ పర్యంతం అన్ని సెల్స్కి బాగా రక్త ప్రసరణ జరుగుతుంది. అందుకనే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గరికి కూడా ఆకర్షితులు ఎందుకు అవుతున్నారు? దీనివల్లనే స్ట్రెచ్చింగ్ ఉంది, ట్విస్టింగ్ ఉంది, బెండింగ్ ఉంది, ఓకే, మజిల్ ఆ స్ట్రెంథని డెవలప్ చేసుకునేది ఉంది, ఓకే, మైండ్ని స్ట్రెంథనింగ్ చేసుకునేది ఉంది, బాడీ ఫిట్నెస్ మైండ్ ఫిట్నెస్ అంటాం కదా. ఇప్పుడు బాడీ ఫిట్నెస్ అంటే మనకి జిమ్ ఉంది, మరి మైండ్ ఫిట్నెస్ ఎక్కడికి వెళ్దాం? దేవాలయాలకు వెళ్దామా? ఇంకా వేరే దగ్గరికి వెళ్దామా? గురువుల దగ్గరికి, లేదా యోగా టీచర్ దగ్గరికి వెళ్దామా? కొన్ని మార్గాలు చెప్తాడు. అక్కడ ఏంటి? ప్రాణాయామ, ధ్యానం. ప్రాణాయామం చేస్తే మనసు స్థిరంగా ఉంటుంది. ఓకే, మీరు కొన్ని ఆసనాలు మంచిగా లయబద్ధంగా అంటే మనకి ఏమంటారు, సింక్రనైజేషన్ అంటారు. ఓకే, ఒక రిథమ్ అంటారు చూడండి. ఇప్పుడు ఒక పాట ఉంది, ఆ పాటలో మ్యూజిక్, తాళము ఇవన్నీ అంటారు చూడండి. పాట పాడేది, పదాలు, శృతి, లయ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే వినసొంపుగా ఉంటుంది కదా. ఏదైనా ఒక్కటి కొంచెం అటు ఇటుగా అయిందనుకోండి, వినడానికి అంతగా మనం ఇంట్రెస్ట్ చూపించం, లయ తప్పుతుంది కదా. సో సిమిలర్లీ ఇది కూడా అనమాట. ప్రాణాయామం అంటే ఒక ఆసన చేశారు, ఆ ఆసనలో బ్రీతింగ్ ప్యాటర్న్ని కూడా మీరు మేనేజ్ చేసుకుంటూ ఆ రిథమెటిక్ కంటిన్యూ చేస్తే ఇక మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అనమాట. ఇక మీరు ఏంటంటే ఆ స్వింగ్ అంటారు చూడండి. ఇప్పుడు ఉయ్యాల జంపాల పిల్లల్ని ఉయ్యాల జంపాల చేస్తూ ఉంటే కొద్దిసేపు మనం ఆగిపోతాం, వాళ్ళు ఆ ఊగుడు ఉంటుంది చూడండి, ఆ స్వింగ్ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అనమాట మీకు కొద్దిసేపు అలా చేస్తుంటే. సో అందుకనే చాలామంది అట్రాక్ట్ అయ్యేది. ఇప్పుడు డాక్టర్లు కానీ ఎవరైనా, ఇప్పుడు అందరం మానవులమే కదా. ఇందాక మనం అనుకున్నట్టుగా శరీర మాధ్యం కలుధర్మ సాధనం. సో శరీరమే అన్నిటికీ మూలం. శరీరం బాగుంటే అన్నీ చేయగలం, బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి, బెడ్ మీద ఉండాలి, ఇంట్లో ఉండాలి, రైట్. సో అందరు గ్రహించారు కాబట్టే ఇది అంత పాపులర్ అయింది. ఇది ఎందుకు అంత పాపులర్ అయిందంటే బాడీ మీద, మనసు మీద, అలాగే మనకి ఎక్కడి నుంచి వచ్చాము, సోర్స్ ఏంటిది. ఇప్పుడు దేవుడు అంటారు. దేవుడిని చూసావా? దేవుడు ఏ ఆకారంలో ఉన్నాడు? నీతో మాట్లాడా? అంటే అంత లెవెల్కి రీచ్ అవ్వడానికి కూడా మనకి యోగా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో యోగాలో అన్నీ ఉన్నాయి, మనకి డివినిటీ ఉంది, స్పిరిచువల్ ఆస్పెక్ట్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అందుకనే అందరూ దీన్ని తీసుకోవటం. అలాగే మన లైక్ మోడీ గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఎందుకు అంటే లక్కీగా నేను 2013లో స్టార్ట్ చేశాను, ఇందాక మనం అనుకున్నట్టుగా. మీరు అన్నారు 2014లో లైక్ మోడీ ప్రభుత్వం వచ్చినాక. అవును, ప్రపోజల్. ఇప్పుడు ఇంట్లో నేను లైక్ 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్మీడియట్ చేయాలి, సిఈసి చదవాలా, బైపీసీ చదవాలా, ఎంఈసీ చదవాలా, ఎంపీసీ చదవాలా అని ఒక పెద్ద డిస్కషన్ ఉంటుంది, రైట్. అరే నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలి అనేది ఎవరికైనా కోరిక, ఎవరికైనా సర్వసాధారణంగా, అమ్మా నాన్నకి. అయితే బేసిక్గా ఎంపీసీ బైపీసీ మీదనే ఎక్కువ మొగ్గు చూపిస్తారు తల్లిదండ్రులు. ఈ సిఈసి కానీ ఎంఈసీ కానీ మిగతా ఎక్కువగా మొగ్గు చూపారు, అంత ఇంట్రెస్ట్ చూపారు, రైట్. సో మీ ప్రపోజల్ ఏంది? నాన్న నేను బిఏ చేయాలనుకుంటున్నాను. నేను సిఈసి చేయాలనుకుంటున్నాను. అరే ఇదెందుకు రా, వాడు ఇంజనీరింగ్ కావాలని, వాడు డాక్టర్ కావాలని, నువ్వేమో ఉంటుంది కదా. అంటే ఇది ఒక ప్రపోజల్. మీ ఇంట్రెస్ట్ కన్న తల్లిదండ్రుల దగ్గర చెప్తేనే అది అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేజ్లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఇంట్లో చెప్పాను, ఇప్పుడు అక్కడ ఎంత గొడవ ఉంటుంది? చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? అయితే ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సిందంటే మోడీ గారి యొక్క ఐడియా ఏంటిదా? ఐడియా ఏదైతే సనాతనం పూర్వం నుంచి వస్తుందో, అంటే మనం పుట్టలేదు అప్పటికి, మన వాళ్ళు కూడా పుట్టలేదు, అది ఎప్పటి నుంచో వస్తుంది. ఆ శాస్త్రాన్ని, ఓకే, ఆ విద్యని కొంచెం అందరికీ వరల్డ్ వైడ్గా మనము అంటే ఆ విద్యని ఇద్దాము అనేది, పరిచయం చేపిద్దాం అనేది ఆయన యొక్క ఐడియా ఏదైతే ఉందో, అది అప్పట్లో ఉన్న యుఎన్
అదే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఆ ప్రెసిడెంట్కి ఆ ప్రపోజల్ ఇవ్వటం, ఆ ఐడియా ఇవ్వటం, ఆయన కూడా యాక్సెప్ట్ చేయటం, ఆ, ఆయన కూడా యాక్సెప్ట్ చేయటం, తర్వాత ఆమ్, ఆ, మిగతా దేశాలన్నీ కూడా 172 దేశాలు అప్పుడు ఆమోదించాయండి ఆ ప్రపోజల్, అప్రూవల్ చేశాయి. తర్వాత ఇప్పుడు 200 పైన చిలుకు దేశాలన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి యోగాలో. సో ఒక ఐడియా క్యాన్ చేంజ్ ఎనీథింగ్ అని ఏదైతే ఒక ట్యాగ్ లైన్ ఉందో, అన్ ఐడియా క్యాన్ చేంజ్. సో అలాగే ఆయన యొక్క ఐడియా. సో ఆ యుఎన్ ప్రెసిడెంట్ శామ్ కుటేసా ఆయన పేరు నాకు ఇంకా గుర్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఐడియా అది యాక్సెప్ట్ అప్రూవల్ ఇచ్చారో ఆయన పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మ నాన్న మనం ఏదని చెప్తే అంగీకరిస్తే ఎంత ఖుషిగా మనకి సెలబ్రేట్ చేసుకుంటాము. ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఆ ప్రెసిడెంట్ అప్పట్లో ఉన్న ఆయన, సో ఆయన యాక్సెప్ట్ చేసాడంటే గ్రేటే కదా, అంతమంది ముందు ఆమోదం తీసుకురావడం అనేది. సో ఇప్పుడు మనం 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు 10th ఈ 21st జరిగేది 10th యానివర్సరీ. ఇక చూడండి 200 పైన చిలుకు దేశాలు ఆ ఒక్కరోజు ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాయి. అంటే గ్రేట్ థింగ్ కదా, మన అదృష్టం కదా. ఇండియాలో ఉన్న నాలెడ్జ్ని దేశవ్యాప్తంగా అందరూ చేసుకుంటున్నారంటే బీయింగ్ అన్ ఇండియన్ వీ షుడ్ బి మోర్ ప్రౌడ్ కదా, రైట్? సో అదొకటి అప్రిషియబుల్ అనమాట. అయితే సార్ ఇప్పుడు విద్య ఎట్లయిపోయిందంటే వ్యాపారం అయిపోయింది, చదువుకునే పిల్లలకు ఒత్తిడి అయిపోయింది. అలాంటి పిల్లలకి ఇప్పుడు మెల్లగా యోగా అనేది వెళ్తోంది. వాళ్ళని అంటే ఆ ఒత్తిడి నుంచి జయించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది కదా సార్, ఇది రెగ్యులర్గా ఉంటే. మీరు అన్న మాట అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నారు మీరు? రెగ్యులారిటీ, రెగ్యులర్గా తూచా తప్పకుండా నిత్యము మనం ఎలా అయితే లేస్తున్నామో పొద్దున అయ్యేసరికి, రాత్రి అయ్యేసరికి ఎలా అయితే పడుకుంటున్నామో, ఆకలి వేసినప్పుడు భోజనం ఎలా చేస్తున్నామో, దాహం వేసినప్పుడు నీళ్ళు ఎలా తాగుతున్నామో, అలాగే నిత్యం. అంటే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మా నాన్న యొక్క కేర్ టేకింగ్ మన మీద కొన్ని రోజుల వరకే ఉంటుంది. అంటే లైక్ ఒక అంటే మన కాళ్ళ మీద మనం నుంచుంటాం చూడండి, ఆ స్థితికి వస్తాం చూడండి, అప్పటి వరకు అమ్మా నాన్న మనం బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ 20 years 25 years 30 years అనుకుందాం. తర్వాత ఎవరిది ఆ బాధ్యత? ఒక వయసు వచ్చినాక 15 ఏళ్ళ లేకపోతే 20 ఏళ్ళ 25 ఏళ్ళ ఒక వయసు వచ్చినాక ఈ శరీరం మీద ఉన్న బాధ్యత ఎవరిది? అమ్మా నాన్న తర్వాత మనదే కదా. ఇప్పుడు ఈ బాడీ మీద, నా బాడీ మీద ఎవరిది? నాదే బాధ్యత. ఓకే, మరి నేను ఎలా ప్రవర్తించాలి? బాస్ లాగా ప్రవర్తించాలి. ఇప్పుడు ఆఫీస్లో బాస్, కంపెనీలో బాస్ సిఇఓ లాగా ప్రవర్తిస్తేనే కంపెనీ బాగా రన్ అవుతుంది. ఇప్పుడు సిఇఓ ఆయనలాగా, ఆయన ప్రిన్సిపల్స్, ఆయన ప్రేమించే బాస్లా ఉండాలి, మళ్ళీ ద్వేషించే బాస్లా ఉండొద్దు కదా. అది వేరే కదా, మళ్ళీ అది వేరే సబ్జెక్ట్. ఇక్కడ ఈ సబ్జెక్ట్ మనం ఏం మాట్లాడుతున్నాం అంటే బాస్ లాగా ప్రవర్తిస్తేనే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంది, ఇప్పుడు అమ్మా నాన్న కొన్ని రోజుల వరకు మనకి కేర్ టేకర్స్, తర్వాత ఈ బాడీ మీద, ఈ దేహంలో ఉన్న ఆర్గాన్స్ మీద సర్వ హక్కులు మనకి జ్వరం వచ్చిందనుకోండి, చిన్నప్పుడు ఎవరు తీసుకెళ్ళారు? మనం ఉరికామా హాస్పిటల్కి? అమ్మా నాన్న. నాకు కాలుకి దెబ్బ తగిలింది, ఎవరు తీసుకెళ్ళారు చిన్నప్పుడు? అమ్మా నాన్న, రైట్? ఇప్పుడు నాకు కాలుకి దెబ్బ తగిలింది, ఎవరు వెళ్ళాలి? అది. సో ప్రధానంగా ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా నిత్యము మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో దాంతోపాటుగా ఇది కూడా నిత్యము చేసుకోగలిగితే తప్పకుండా మార్పు చూడగలుగుతారు. ఇప్పుడున్న స్ట్రెస్ని దాటగలుగుతారు వాళ్ళు. స్కూల్స్లో ఉన్న స్ట్రెస్ మంచి అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది కదా సార్. ఇప్పుడు మన కాలంలో చదువుకున్న దానికి ఇప్పటి కాలానికి చాలా తేడా ఉంది. ఇప్పటి వాళ్ళకి ఇది బాగా అవసరం, దాన్ని జయించగలరేమో అనేది హోప్. 100 వయసు నుంచి జయించగలరు. ఇప్పుడు ఏవైతే ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయో వాళ్ళు కొంచెం దృష్టి దీని మీద కొంచెం పెట్టి వాళ్ళ స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఒక యోగా టీచర్ని వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకుంటే, అది వీక్లీ సెషన్సా, మంత్లీ సెషన్సా, డైలీ సెషన్సా, అది ముందుగానే డిసైడ్ చేసుకుంటే మీరు 100% చేంజెస్ చూసుకోగలరు. పిల్లలు మానసికంగా ఇంకా బాగా ఎదిగే ఛాన్స్. హెల్త్కి సంబంధించింది కదా, అలాగే హెల్త్తో పాటు మైండ్ ఫిట్నెస్ కదా, బాడీ ఫిట్నెస్తో పాటు మైండ్ ఫిట్నెస్. ఇప్పుడు ఎక్కడైతే ఇవి జరుగుతున్నాయో, ఎక్కడైతే జరగట్లేదో అక్కడ డిఫరెన్స్ చూసామంటే మనకు తెలిసిపోతుంది ఈజీగా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఒక యోగా క్లాసెస్ ఉన్నాయి, ఒక స్కూల్లో లేదు. ఒక కంపెనీలో యోగా టీచర్ ఉన్నాడు, పొద్దునే గురువుగారు వచ్చి లేదా ఆ రోజు వచ్చి చెప్తారు. ఒక కంపెనీలో యోగా క్లాసెస్ లేవు. ఈ కంపెనీకి టర్న్ ఓవర్ ఎంత ఉంది, లేదా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూసుకుంటే, టాలీ చేసుకుంటే తెలిసిపోతుంది.
ఎందుకు? ఇక్కడ యోగా చేసేవాళ్ళు అంటే నిరంతరం రోజు లేదా అట్లీస్ట్ వీక్లీ కొన్ని సెషన్స్ ఉన్నా కూడా చాలా చేంజెస్ తెలుస్తుంది మనకి. ఇంకోటి సార్, నేను అంటే మా ఇంట్లో చూశాను, నేను మా అన్నయ్య యోగా చేస్తుంటూ కాలుష్యం మీద చెప్తాడు ఆయన. అంటే ఇట్లా కూర్చొని ఊపిరి తీస్తూ బిగబట్టు తీస్తూ ఖర్చు పెట్టుకొని మొత్తం తుమ్ముతుంటాడు, అది తీస్తుంటాడు తేమరా. అరే నువ్వు కూడా చేయాలరా, ఇంకా నువ్వు సిటీలో ఉంటావు, బాగా కాలుష్యం నీకైతే నల్లగా వెళ్తుంది అంటాడు. ఇది ఎంతవరకు అంటే? ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం మనము. హైదరాబాద్లో జనాభా ఫర్ ఎగ్జాంపుల్గా ఎంత ఉండొచ్చు? జనాభా ఎంత ఉండొచ్చు హైదరాబాద్లోనే? పోనీ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు మొత్తం మీద ఓవరాల్గా ఎంత ఉండొచ్చు? 2CR. మరి ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ మా ఖమ్మం జిల్లా 15,000, మా ఊర్లో అయితే 15,000, 20,000 ఉండొచ్చు అంతే. ఇప్పుడు జిల్లా వారీగా చూసుకున్నా లేదా గ్రామ వారీగా చూసుకున్నా అక్కడ ఎంత ఉంటుంది జనాభా? తక్కువే ఉంటుంది కంపారేటివ్లీ, రైట్? మరి ఇక్కడ ప్రతి ఇంట్లో 2 వీలర్ ఉందా లేదా? ప్రతి ఇంట్లో ఈ మధ్య కాలంలో 4 వీలర్ వచ్చిందా రాలేదు? ఒక్కొక్కటి ఉంది సపరేట్. నలుగురు ఉంటే నలుగురికి 4 కార్లు 4 బైక్ అట్లుంది. మరి పొల్యూషన్ ఉండక ఇంకేముంటది ఇక్కడ? అంటే ఊర్లోనే అంత పొల్యూషన్ చూపిస్తున్నారు, మరి ఇక్కడ ఇంకెంత డబుల్ ఉంటుంది? మనం ఎంత చేయాలి? నాకైతే షాక్ అది చూసినాక. అవును, కరెక్ట్. మీ అన్నగారు చెప్పింది అది 100% వాస్తవం. రెగ్యులర్ గా ఫాలో అవుతాడు ఆయన. అదే అది మరి నువ్వు కూడా చేయాలరా అంటాడు. ఏదైనా ప్రికాషనరీ అంటే ప్రికాషనరీ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద క్యూరింగ్. ఓకేనా? సో ఏదైనా ప్రికాషనరీ లేదా ప్రిపరేషన్ అంటాం. ముందు ప్రిపేర్ అయితేనే కదా నెక్స్ట్ నువ్వు బాగా ఎగ్జామ్ రాయగలవు. ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి చూసి అమ్మ ఈ క్వశ్చన్స్ నేను చదివింది రాలేదు, నేను చదివితే బాగుండేది అని ఉంటుంది కదా. సో ఏదైనా ప్రిపరేషన్ ఇంపార్టెంట్, అలాగే ప్రికాషనరీ ఈజ్ ఇంపార్టెంట్. ఈ యోగా కూడా ఏదైనా మనకి దేహానికి కానీ మనసుకి కానీ ఇవన్నీ ప్రికాషనరీ బేసిస్ అండి. సో ఇది రోజు చేస్తుంటే కొంతమందికి వచ్చిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి వాళ్ళకి ఎందుకు వచ్చినాయి? ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఓకే, మీరు అడగలేదు, నేనే ముందే చెప్పేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నాను, నేను హాయిగా ఉన్నాను, ఇంకో అతను కూడా చేస్తున్నాడు కానీ వస్తుంది. ఆయన కరెక్ట్గా చేస్తున్నాడా లేదా ఒకటి క్వశ్చన్. రెగ్యులారిటీలో ఎట్లా చేస్తున్నాడు, ఏదైనా లోపం ఉందా? ఫిర్బీ కరెక్ట్గా చేస్తున్నా కూడా వస్తుంది అంటే ఇక అది జన్మత కొన్ని అనుభవించాల్సి వస్తుంది, అది యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఏదైనా మీరు యోగా కానీ ఇంకేది తీసుకున్నా కూడా ఇవన్నీ ప్రికాషనరీ బేస్. కానీ ఇది మనం అంటాం చూడండి, నేను శ్రద్ధ భక్తితో చేస్తున్నాను. ఆ శ్రద్ధ భక్తి అనేది నిరంతరం ఉండి చేస్తూ ఉంటే తప్పకుండా ఎన్ని ఏండ్లయితే మనం ఈ భూమి మీద ఉంటున్నాం అన్ని ఏండ్లు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండగలం. ఆరోగ్యంగా మానసిక ప్రశాంతతోనే. 2500 సంవత్సరాల పురాతనమైనది యోగా అంటారు. అసలు యోగా అంటే ఏంది సార్ కరెక్ట్గా మీ మాటల్లో? సార్ యోగా అంటే కరెక్ట్ నా మాటల్లో కాదు, పెద్దవాళ్ళు చెప్పిన మాటలే ఇవి. ఏంటంటే బాడీ మైండ్ సోల్ యొక్క జాయినింగ్, యూనియన్ అంటారు, యునైటింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇది నేను ఇలా చెప్పొద్దు, కానీ ఈ మధ్య కాలంలో మనం ఎలక్షన్స్ చూసారు. అక్కడ ఎన్ని పార్టీలు జాయిన్ అయితే వాళ్ళు నిరాడంబరంగా గెలిచారు? ఏపీలో అయితే 3 కదా. సో అక్కడ ఆ యూనిటీ యొక్క గొప్పతనం తెలిసిందా మీకు? అయితే ఇక్కడ కూడా యోగాలో కూడా ఏంటంటే బాడీ మైండ్ సోల్ యూనియన్ అనమాట. అయితే వీటిని యూనియన్ చేయగలమా మనం? ఏకదాటిలో ఒక పాత్రలోకి, ఒక లైన్లోకి తీసుకురాగలమా? ఎలా తీసుకురావాలి? ఒక రోజుతోనే అవుతుందా? ఒక గంటతోనే అవుతుందా? ఒక నిమిషంలో అవుతుందా? కాదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంది? ఇప్పుడు మనం ఎప్పుడైతే పుట్టామో ఇప్పటివరకు వచ్చాం, ఈ స్థితికి రావడానికి ఎంత టైం పట్టింది, ఎంత సమయం పట్టింది? ఓకే, అంతే సమయం లేదా దానికంటే తక్కువ సమయం కావచ్చు, దానికంటే ఎక్కువ సమయం కూడా కావచ్చు. ఒకవేళ మనం ఇది కేటాయిస్తే తప్పకుండా హాయిగా ఆయురారోగ్యాలతోనే ఉండొచ్చు, అష్ట ఐశ్వర్యాలతోనే ఉండొచ్చు. పురాతనమైన దాని గురించి చెప్పలేదు. అయితే 2500 అని మీరు అన్నారు. అయితే ఇది 2500 అనే లెక్క మనం కరెక్ట్ నిర్ధారణ చేయలేదు. ఎందుకంటే భూమి ఎప్పుడు పుట్టింది, సూర్యుడు ఎప్పుడు పుట్టాడు, చంద్రుడు ఎప్పుడు ఉన్నాడు. సో ఈ గమనాలు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎక్కడికో వెళ్ళాలి మనం. కోటాను కోట్ల జన్మలు, కోటాను కోట్ల జీవరాశి, రైట్? సో ఈ 2500 కింద ప్రాచీనమైనది కాదు, ఇది చాలా ప్రాచీనమైనది. ఎందుకు అంటే దీనికి ఒక స్టోరీ, చిన్న స్టోరీ ఉంది. ఓకే, అసలు యోగా ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు? పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందంట. ఏమని?
నాయనా నువ్వు ఎప్పుడూ ప్రశాంత స్థితిలో ఉంటావు. ఈ ప్రశాంత స్థితి నేను కూడా రావడానికి ఎలా? లేదా మన పరివారం అంటే మానవులందరూ ఈ స్థితిలోకి రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఎప్పుడు నిరాడంబరంగా ప్రశాంత స్థితిలో ఉంటావు, కానీ ఉల్లాసంగా ఉంటావు. రైట్. సో దీనికి ఏం చేయాలి అంటే అప్పుడు ఆయన యోగా గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. సో యోగా వేదాల్లోనూ ఉంది, ఉపనిషత్తులోనూ ఉంది అనమాట మనకి. అంటే వేదాలు ఎప్పుడు వచ్చాయి, ఉపనిషత్తులు ఎప్పుడు వచ్చాయి, మళ్ళీ ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఎప్పుడో కదా. సో అంటే పరమేశ్వరుడు మరి ఎప్పుడైనా మరి పార్వతీదేవి పరమేశ్వరులు ఎప్పటోళ్ళు వాళ్ళు ఆదిదం అంతే కదా. అది 100 ఏళ్ళ కిందదా, లేదా 2000 ఏళ్ళ కింద వల్ల, లేదా 5000 ఏళ్ళ కింద వాళ్ళు కాదు కదా. సో ఆయన చెప్పాడు అంటే మరి ఎప్పటి నుంచో చేస్తున్నట్టే కదా దాని అర్థం. ఆయన ఒక దాని గురించి విశ్లేషించి వర్ణన చేశాడు అంటే అది ఎప్పటి నుంచో ఉంది ప్రాక్టీస్ మళ్ళీ అంటే. సో దట్ ఈస్ వై ఇది ఎప్పుడుదో ప్రాచీనమైన సంపద. మనము జాగ్రత్తగా దాన్ని వాడుకుంటే వాడుకున్నవాడికి వాడుకున్నంత, అంతే సింపుల్. సార్ యోగకు పతంజలి ఆద్యులు అంటారు. ఆ తర్వాత వివేకానంద స్వామి వారు ఆయన తీసుకెళ్లారు అంటే 19వ శతకం ముందుకు తీసుకెళ్లారు కదా సార్. దాని గురించి మీరు అయితే ఇప్పుడు పతంజలి మహర్షి గారు ఎప్పటైనా 3వ శతాబ్దం అని అంటారు, కొంతమంది 7వ శతాబ్దం, సరే ఎప్పటైనా అయినా కూడా మనకి ఇందాక మనం అనుకున్నట్టుగా వేదాలు ఉపనిషత్తులు దాగి ఉన్న సంపద ఏదైతే ఉందో, మహాశివుడు పార్వతీదేవికి ఏదైతే చెప్పారో ఆ సంపద మనము వేదాలు ఉపనిషత్తులు కూర్చొని చదవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరు చదవలేరు కదా. ఓకే, ఇప్పుడు భగవద్గీత పుస్తకం చూసి ఇంత లావు ఉంటుంది, ఖురాన్ పుస్తకం చూసి ఇంత లావు ఉంటుంది, బైబిల్ పుస్తకం చూసి ఇంత లావు. మరి అంత లావు చదివే వాళ్ళు ఎవరున్నారు? చాలా తక్కువ చదివే వాళ్ళు ఉన్నారు కానీ తక్కువ మంది. సో దాన్నే మీరు కొంచెం ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ తీసి జనాల్లోకి ఇచ్చారనుకోండి, అది పట్టుకొని నాయన నువ్వు ఇది ఒక్కటి పట్టుకో చాలు, ఇక నువ్వు ఆ డెస్టినేషన్కి రీచ్ అయిపోతావు అంటే ఈజీగా. షార్ట్ కట్ కాదు ఇది, మెయిన్ విద్యని క్రిస్పీగా షార్ట్గా మనకి తీసి ఇచ్చేసారు అనమాట. ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఆయన పట్టుకున్నారు పతంజలి మహర్షి. ఈయన ఏదో కొత్తగా డెవలప్ చేసింది కాదు. ఓకే, ఆయన సబ్జెక్ట్ మీద బాగా అధ్యయనం చేసి ఆ తర్వాత ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరికి ఉపయోగపడుతుంది? భూమి మీద నివసించే మానవాళికి. ఇది కాస్ట్తోని, క్రీడ్తోని, రిలీజియన్తోని ఏ సంబంధం లేదు. ఓకే, భూమి మీద నివసించే వాళ్ళందరికీ ఇది బాగా పనిచేస్తుంది. ఓకే, మనకి అష్టాంగ యోగా అని ఉందన్నమాట. పతంజలి గారు మనకి అష్టాంగ యోగం, అష్ట అంటే 8 అంగాలు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 అంగాలు, 8 స్టేజెస్ అనమాట. ఇవన్నీ కనుక మనం ఫాలో అవ్వగలిగితే లాస్ట్ సమాధి స్థితికి చేరుకోగలము. ఆల్రైట్, ఇది అందులో చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది అనమాట అష్టాంగ యోగం. మళ్ళీ ఆయనే ఇంకోటి ఏంటంటే పతంజలి యోగ సూత్రాలని రాశాడు అనమాట. ఇప్పుడు పతంజలి మహర్షి ఆయన మళ్ళీ ఆయుర్వేదం మీద కూడా రీసెర్చ్ చేశారు. ఓకే, సో పతంజలి మహర్షి మనకి యోగాతో పాటు మిగతాయి కూడా ఇచ్చాడు. అయితే యోగ సూత్రాలనే ఉన్నాయి, అవి చాలా పాపులర్. 196 సూత్రాలు అనమాట, 4 చాప్టర్స్లో ఉంటాయి. ఓకే, సో అవి కూడా మనము వాటి మీద కూడా కొంచెం ధ్యాస పెట్టగలిగితే అసలు ఏంటిది అనేది తెలుస్తుంది అన్నమాట. సార్ యోగా అనేది ఒక మతానికి సంబంధించింది అన్న. చాలామంది ఇప్పుడు ఏంటంటే ఇస్లాము, జైన, క్రిస్టియను, బౌద్ధ వీళ్ళు ఏంటంటే అది హిందూ మతానికి సంబంధించింది అని అంటున్నారు. అసలు ఇది ఒక మతానికి సంబంధించింది అనొచ్చా? ఆరోగ్యపరంగా చూసుకుంటే ఇది ప్రతి మనిషికి అవసరమైనది. దీన్ని ఎట్లా ఇది చేస్తారు సార్? ఇది ప్రతి మనిషికి అవసరం అండి, మతానికి సంబంధించింది అయితే కాదు. ఎందుకు? మనం ఆరోగ్య రీత్యా చూసుకుంటే ఆరోగ్యానికి ఈ సాధన చాలా ముఖ్యం. ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం. ఓకే, ఇది ఇక్కడ తేడా ఎక్కడొస్తుంది అంటే, ఇప్పుడు యోగా ఎప్పుడైనా క్లాస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ఒక ప్రేయర్తో స్టార్ట్ అవుతుంది. ఆ ప్రేయర్ దగ్గర మంత్రాలు ఉంటాయి. అక్కడ సూర్య నమస్కారం అంటున్నారు, ఇది కొంతమంది అపోజ్ చేస్తారు. అదే సో ఇప్పుడు వేరే మతస్థుడు చేస్తున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలాంటప్పుడు ఆయనకు తోచింది ఆయన చెప్పేసుకుంటే సరిపోతుంది, అక్కడ ఏం లేదు. నువ్వు దాన్ని పెద్దగా ఇచ్చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇట్లా అనొద్దు అనేది ఎక్కడ రాస్తున్నదా? లేదు కదా. సో మళ్ళీ ఏ యోగా సెషన్ అయినా మళ్ళీ ఎండింగ్లో కూడా ప్రేయర్ ఉంటుంది అనమాట.
శాంతి మంత్రాలే అవి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి 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 అని ఒక మంత్రం ఉంది. సో ఇందులో ఎక్కడైనా దేవుడి పేరు చెప్పానా? అసతోమ సద్గమయ, అసత్యం నుంచి సత్య మార్గాన్ని నాకు తీసుకెళ్ళు. తమసోమ జ్యోతిర్గమయ, తమస్సు అంటే అంధకారం నుంచి వెలుగులోకి నన్ను తీసుకెళ్ళు. ఓకే. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యు అనే ఆ భయంకరమైన ఏదైతే ఉందో, మృత్యు అంటే చాలా భయంకరం. ఒకడు యాక్సిడెంట్లో పోవచ్చు, ఒకడు దీర్ఘకాలిక బాధ అవస్తూ పోవచ్చు. ఆ బాధలు వర్ణనాతీతం అన్నమాట. సో అలాంటి కాకుండా నన్ను మృత్యువుని జయించే శక్తిని ఇలాంటిది కాకుండా చూడు అనేదే కదా ఆ మంత్రం. ఇంకేముంది? లాస్ట్లో ఏం చెప్పినాం? శాంతి 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 అని చెప్తాం. సో ఇది ఒకవేళ ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పొద్దు. ఏదైనా ఆ పర్టికులర్ రిలీజన్లో మనం ఏదైతే మళ్ళీ పీస్ కోసం చెప్పుకుంటాం, శాంతి కోసం చెప్పుకుంటాం, చెప్పేసుకుంటే సరిపోతుంది. సి ఎట్ ది ఎండ్ ఏంటంటే, ఇందాక మీరు అడిగారు యోగా అంటే నిర్వచనం ఏం చెప్తారు, డెఫినేషన్ ఏం చెప్తారు? యోగా అంటే శరీరం, మనసు, ఆత్మ యొక్క కలయిక. ఎక్కడెక్కడైనా దేవుడు వచ్చాడా? ఏదైనా మతం వచ్చిందా? మనం అంటే డెఫినేషన్లో మతం వచ్చిందా? కాస్ట్ వచ్చిందా? సో ఇది ఎవరైనా భూమి మీద మనిషి అనేవాడు ఎవడైతే ఉన్నాడు అంటే 2 చేతులు, 2 కాళ్ళు, లోపల ఉన్న ఆర్గాన్స్, వాళ్ళందరూ నిర్మోహమాటంగా హాయిగా ప్రశాంత స్థితిలో చేసుకోవచ్చు. యోగాని మతాలకు అతీతంగా చూడాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు చేయాల్సిన 100%. సార్, స్వామి వివేకానంద రాజయోగ అనే పుస్తకాన్ని 19వ శతకంలో అమెరికాలో ఏమో ఆవిష్కరించారు. అసలు రాజయోగ అంటే ఏంది సార్? రాజయోగ అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా యోగా, ఇప్పుడు పతంజలి మహర్షి గారు అష్టాంగ యోగం అని చెప్పారు. అష్ట అంగ యోగ అంటే 8 అంగాలు ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. ఓకే, ఇవి బహిర్గత అంగాలు అంటారు. బహిర్గతము అంటే యమ అంటే ఏంటి? అందులో ఒక 5 పారామీటర్స్ ఉన్నాయి. ఓకే, అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ అని ఒక 5 పాయింట్స్ ఉన్నాయన్నమాట. అహింస అంటే ఏంటి? హింసించకుండా ఉంటాడు. ఓకే, ఇవన్నీ సోషల్ అంటే మన చుట్టుపక్కల వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలనేది యమ ఒక కాన్సెప్ట్. ఓకే, అహింస, సత్య, అసత్యం చెప్పొద్దు, సత్యమే చెప్పాలి, సత్యంగా ఉండాలి అనేది. ఇవన్నీ కొన్ని 5 పాయింట్స్ సోషల్ ఎథిక్స్ అంటారు. అది తర్వాత పర్సనల్ ఎథిక్స్ అనేవి నియమాలు మళ్ళీ 5 ఉంటాయి అన్నమాట. ఓకే, శౌచ, సంతోష, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన అని. ఓకే, ఇవి పర్సనల్. నియమ అంటే పర్సనల్గా నువ్వు ఎలా ఉండాలి. శౌచ అంటే ఎప్పుడు నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. నీట్ అండ్ క్లీన్ శరీరమే కాకుండా మనసు కూడా నీట్గా క్లీన్గా ఉండాలి. నువ్వు చెప్పేవి కూడా నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. ప్యూరిటీ అంటే ప్యూరిఫైగా ఉండాలి. ఎదుటి వాడికి ఒక ఉత్తేజాన్ని ఇచ్చేది ఉండాలి, కానీ నెగిటివ్ ఆస్పెక్ట్లు తీసుకుని వెళ్ళేది కాకూడదు. సంతోష ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండటం. అంటే అది ఎలా జరుగుతుంది? నువ్వు ప్యూర్గా ఉంటేనే జరుగుతుంది కదా నిత్యం. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇంట్లో దుమ్ము ఉందనుకోండి, దుమ్ము క్లీన్ చేయకపోతే ఎలా ఉంటుంది మనకి? ఒకరోజు 2 రోజులు చికాకు ఉంటుంది, 3వ రోజు ఉండగలమా? కొన్ని ఇంకో వారం తర్వాత ఒకటే షర్ట్ ఉతుక్కోకుండా ఎన్ని రోజులు వేసుకోగలం? ఒకటే రోజు. సిటీలో అయితే ఒకటే రోజు. సో అదే అనమాట మనకి. దులిపితే ఇంత రాలితే మీరు అన్నదే యోగా అదే నేర్పుతుంది మనకి. యమ నియమాలు అవే ఉన్నాయి. పర్సనల్ ఎథిక్స్, మోరల్ ఎథిక్స్, లేదా సోషల్ ఎథిక్స్ అని. తర్వాత 3వది ఏముంది అంగము? ఆసన, 4వది ప్రాణాయామం. ఆసనాలు, ప్రాణాయామం అందరు పట్టేసుకున్నారు. ఆసనాలు ఏంది? ఫిజికల్ పోస్చర్స్ ఏవైతే మనం చేస్తున్నామో. ఎందుకు? బాడీ ఫిట్నెస్, బాడీని ఒక మంచి షేప్లోకి తీసుకొస్తుంది, బాడీని ఎప్పుడు ఫిట్గా ఉంచుతుంది. ప్రాణాయామం ఏం చేస్తుంది? మనసుని ఫిట్గా ఉంచుతుంది. ఇవి బహిర్గత అంగాలు అంటారు ఈ 4. ఓకే, తర్వాత ప్రత్యాహార అనేది ఇంటర్మీడియట్ లెవెల్. లైక్ మనము 10th చదివినాం. ఇంటర్మీడియట్ ఎలా ఉంది మనకి? ఆ ఇంటర్మీడియట్ ఏం డిసైడ్ చేస్తుంది? నీ భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది. నువ్వు ఇంటర్మీడియట్ కరెక్ట్గా చదివితే నెక్స్ట్ డిగ్రీయా లేకపోతే ఇంకేదైనా చేస్తావు, బీటెక్ లేదా ఎంబీబీఎస్, అది నీ భవిష్యత్తు అనమాట. అంతే కదా, దానికి తగ్గట్టు జాబ్ మనం సంపాదిస్తాం, అది నీ భవిష్యత్తు. సో ఇక్కడ కూడా ప్రత్యాహార అనేది ఒక ఇంటర్మీడియట్ అనమాట. అంటే సెన్సెస్ విత్డ్రావల్, అంటే
రాగద్వేషాలకి అతీతంగా. ఓకే, ఇప్పుడు 2 కళ్ళు ఉన్నాయి, మీకు ఏ కన్ను ఇష్టం అంటే నేను అడిగాను అనుకో, మీరు ఏం చెప్తారు? అరే ఏం మాట్లాడుతున్నావు అంటారు, అంతే కదా. మీకు 2 చేతులు ఉన్నాయి, ఏ చెయ్యి అంటే బాగా ఇష్టం సార్ మీకు? రైట్. ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, లేదా 10 మంది పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు, ఏ పిల్లలు ఇష్టం అలా చెప్పగలం? లేదు కదా. సో ప్రత్యాహారం మనకి అది నేర్పుతుందంట. ఓకే, రాగద్వేషాలకి అతీతంగా ఉంది. ఎప్పుడైతే ఇది క్రాస్ అవుతున్నారో నెక్స్ట్ స్టెప్ ఏమున్నాయి? ఇంకా 3 ఉన్నాయి: ధారణ, ధ్యానము, సమాధి. రాజయోగంలో ఇవే అన్నమాట నిక్షిప్తమై ఉంది. వివేకానంద స్వామి గారు ఈ పతంజలి గారి యొక్క రీసెర్చ్, అంటే ఇప్పుడు పతంజలి మహర్షి ఓ రీసెర్చే కదా చేసింది, ఆయన కూడా ఒక సైంటిస్టే కదా. ఇప్పుడు మనం సైంటిస్ట్ అనుకున్నాం, సైంటిస్ట్ అంటే ఒకటే దాని మీద కొన్ని ఏళ్ళ తరబడి దాన్ని రీసెర్చ్ చేయడం. ఇప్పుడు అప్పుడు మనం ఏమనుకునేవాళ్ళం? మునులు, గురువులు, ఋషులు అని అనుకునేవాళ్ళం. పట్టి రీసెర్చ్ చేశాడు. అదే అదే ఇప్పుడు వివేకానంద గారు ఆ రీసెర్చ్కి ముగ్ధుడయ్యి, అరే చాలా బాగా రీసెర్చ్ చేశారు, అందులో ఈ 3 ఆయన రాజయోగంలోకి తెచ్చారనమాట. రాజయోగ, యోగా అని ఉంది. యోగా అంటే ఏంటి? యూనియన్, ఈ మూడింటిని కలపటం, బాడీ, మైండ్, సోల్. రాజా అంటే దీనిపైన ఇంకా ఏదైతే శక్తి ఉందో, ఈ మూడింటికి అతీతంగా ఏదైతే శక్తి దాగుందో, ఈ కాస్మిక్ అంటాము, యూనివర్స్ అంటాము, లేదా బ్రహ్మాండం అంటాం, రైట్. సో ఏదైతే శక్తి దాగి ఉందో ఆ శక్తికి లింక్ ఈ 3. ఏది? ధారణము, ధ్యానము, సమాధి అని చెప్పారు. వీటి 3 మీనింగ్స్ ఏం సార్? ధారణము అంటే ఒక దాన్ని తదేకంగా ధారణ చేస్తూ చూడటం. అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి అడుగుతాను, ఓకేనా? ఏమడగను? బిర్యానీ 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 అన్నాడు 3 సార్లు. బిర్యానీ అనేది మీ మైండ్లో ఫ్లాష్ అయిందా లేదా? అయింది. ఒక సెకండ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇంకోటి అంటాడు, గుర్రం గుర్రం గుర్రం. ఈ ఫ్లాష్ ఏదైతే ఉందో అది ఫోకస్ అనమాట, అటెన్షన్, అవేర్నెస్, మన కాన్షియస్నెస్, మన మైండ్ని దాని మీదకి మరలుస్తున్నాం. దృష్టి ఎలా మార్చారు? నేను చెప్తే మీరు దాని మీద దృష్టి పెట్టారు. ఓకే, ఇదే దృష్టి ధారణ అంటారు. ఈ ధారణ ఇంకా ఎక్కువగా కొనసాగితే, ఎక్కువసేపు కొనసాగితే దాన్నే ధ్యానం అంటున్నాం, మెడిటేషన్. ధ్యానం అంటే మెడిటేషన్. మెడిటేషన్కి రావాలి అంటే నువ్వు ఒక స్థితిలో ఉండాలి. అంటే కూర్చోనన్నా, లేదంటే పడుకొని చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్యకాలంలో, కూర్చోలేని వాళ్ళు. సో కూర్చొని స్థిరంగా ఒక దాని మీద ధ్యాస పెడుతూ 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 అది ఎప్పుడైతే మర్జ్ అంటారు చూడండి, ఐక్యం అవ్వగలరో అది నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వస్తుంది. కాన్సన్ట్రేషన్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు కాన్సన్ట్రేషన్ చేశారా లేదా? 2. ఓకే, ఇప్పుడు ఇంకోటి అడుగుతాను, ప్రైమ్ మినిస్టర్ ఒకటేసారి ఫ్లాష్ అయిపోయింది, రైట్. సో ఏదైతే చెప్తున్నానో అది మీకు ఫ్లాష్ అవుతుంది. సో దీన్నే మనం కళ్ళు మూసుకొని కొద్దిసేపు తదేకంగా ధ్యానిస్తూ ఉండటం. సో ఇక్కడ ధ్యానం అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి ఆకారము, ఇంకోటి నిరాకారం. ఆకారం అంటే మీరు ఏదైనా పిక్చర్ తీసుకోవచ్చు, లేదా ఇప్పుడు ఈ వైట్ బోర్డు ఉంది, లేదా వైట్ గోడ ఉంది, ఒక చుక్క పెట్టండి, తెల్ల పేపరు, దాని మీద ఒక చుక్క పెట్టినారు, మన ధ్యాస అంతా దేని మీద పోతుంది? తెల్ల పేపర్ మీద పోతుందా, చుక్క మీద పోతుంది? చుక్క మీదకే పోతుంది. సో దాన్ని బిందు అంటారు. బిందువు ఎట్లుంటుంది? ఒక చిన్న డ్రాప్, చిన్న చుక్క కదా. ఆ బిందు ధ్యానము, ధ్యాస అలా పెడితే నెమ్మదిగా మనకి ఆ సమాధి స్థితికి వెళ్ళొచ్చు. సమాధి స్థితి అంటే నిర్వాణ స్థితి. అంటే అందరిలా మనం ఆలోచించకుండా ఈ సృష్టికి ఏదైతే సరిపోతుందో, అంటే ఏదైతే మంచో ఆ మంచి కోసం అదే అంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం కదా, అది సమాధి స్థితి అన్నమాట. అయితే సార్ ఇప్పుడు పిల్లలకు మీరు ట్రైనింగ్ ఇచ్చే, యోగా ట్రైనింగ్ ఇచ్చేది పెద్దలకి ఇచ్చే దాంట్లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు పెద్దలు అంటే మీ దగ్గర ఒక సమస్యతో వచ్చి ఎట్లా ఉంది అని చెప్తారు, పిల్లలైతే ఏం చెప్పలేరు. మీరు వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని మనం దానికి తగ్గట్టు, అంటే ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ అమ్మా నాన్న చెప్తారు మనకి. అంటే ఫిజికల్లీ ఏదైనా సమస్య లేదా మెంటల్లీ ఏదైనా సమస్య, వాడు వినట్లేదు మాట, వాడు అస్సలు మాట వినట్లేదు అంటే వాడే అదే ఇప్పుడు వాడి మాట మనం వినిపించాలంటే ఎట్లా? మనం కూడా అదే స్టేజ్ నుంచి వచ్చినాం అంటే వచ్చిండు ఓ పెద్ద సార్ వచ్చిండు నాకు చెప్పడానికి అనుకుంటాడు. సో మనం ఏం చేయాలి? కొంచెం ఫ్రెండ్లీగా, ముద్దుగా ముచ్చట్లు పెడుతూ అని మెల్లగా మన లైన్లోకి తీసుకురావాలి. సామదాన దండోపాధ్యాయ అని మనకి ఒకటి ఉంది కదా, సామదాన భేద దండోపాధ్యాయ అంటే మెల్లగా బుజ్జగించాలి. అది కూడా వినకపోతే ఒకసారిగా గద్దియాలి, అది కూడా వినకపోతే ఎప్పుడో ఒకసారి ఒక ముట్టిగా చేయాలి.
ఇంకోటి సార్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు పిల్లల్లో చదువు వల్ల ఒత్తిడి ఎక్కువైతుందంట. ఆ ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తుంది? టీచర్ల వల్ల. ఆ టీచర్లకు కూడా మీరు ఏమైనా ట్రైన్ చేస్తుంటారా? టీచర్లు ట్రైనింగ్కి రాగలిగితే లేదా వినడానికి రెడీగా ఉంటే మనం టీచర్లకు కూడా చెప్పొచ్చు. ఉన్నారా మీ దాంట్లో అట్లా స్టూడెంట్స్? అంటే వాళ్ళు పర్సనల్గా వచ్చి ఉండదు. ఉన్నారు ఇంతకుముందు వేరే స్కూల్స్, పెద్ద పెద్ద స్కూల్స్, అంటే పేర్లు తీసుకోవడం మంచిది కాదేమో, అందుకని పెద్ద స్కూల్స్ ఈ పర్సనల్ క్లాసెస్కి వస్తారు. అంటే గ్రూప్ సెషన్స్లో 10, 20 మంది, 30 మంది ఉంటారు కదా, అందులో టీచర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, అన్ని అడ్వకేట్స్ ఉంటారు. సో టీచర్స్కి అయితే ఇది చాలా అవసరం అసలు. అందరికీ సార్, అందరికీ టీచర్లకు కూడా చాలా అవసరం. ఇంకోటి ఏంటంటే సార్, యోగా చేసేటప్పుడు నీళ్ళు ఎక్కువ తాగొద్దు అంటారు. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు ఒక గంట ముందా ఎంతవరకు నీళ్ళు ఎన్ని తాగాలి అది ఉంటుంది కదా సార్. మళ్ళీ ఆహార నియమాలు ఏంది అవి ఎలా చెప్తారు సార్ మీరు? ఇప్పుడు యోగా ఎప్పుడు చేయాలి, ఏది ఫిజికల్ యాక్టివిటీ అయినా కూడా కడుపు ఖాళీగా ఉండాలి అంటారు. నీళ్ళు ఎక్కువగా తాగొద్దు. ఎక్కువగా అంటే ఎన్ని లీటర్ల, 2 లీటర్ల, 3 లీటర్ల, 4 లీటర్ల, ఒక గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు. అంటే ఇప్పుడు ఏంటి, మన నేచర్ కాల్ అయిపోవాలి. ఏదైనా సాధన చేయాలంటే నేచర్ కాల్ అయిపోవాలి. సాధన చేస్తున్నప్పుడు మళ్ళీ నేచర్ కాల్ వచ్చిందనుకోండి, మళ్ళీ వాష్రూమ్ ఉరకాలి, మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ రావాలి. సో దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత ఏ సాధన అయినా చేయొచ్చు. యోగా కూడా అంతే. ఓకే, యోగా సాధనకు ముందు మనం నీట్ అండ్ క్లీన్ అయిపోయినాం అనుకోండి, ఫ్లష్ అవుట్ అయిపోయింది అనుకోండి కడుపులోదంతా, ఆ తర్వాత హాయిగా, అంటే సాధనకు ముందు ఇప్పుడు మీరు సాధనకు రెడీ అయ్యారు, 2 గ్లాసులు నీళ్ళు తాగుతా అట్లా కాదు, సిప్ అంటారు. 2 గుట్టకల్లో 1 గుట్టకో 3 గుట్టకలు చేయొచ్చు. కానీ గ్లాసులు తాగేసి చేస్తా అంటే కాదు, ఎందుకంటే అనీజీనెస్ ఇస్తుంది. అదే, సో చేయలేమన్నమాట. కరెక్ట్ సార్. వాటర్ గురించి అయితే చెప్పారు. ఆహార నియమాలు కూడా పర్టికులర్ చేయాలని యోగా ట్రైనర్స్ చాలామంది చెప్తుంటారు. అది ఎలాంటి ఆహార నియమాలు సార్? ఇక్కడ ఆహార నియమాలు అంటే ఎవరికి తోచింది వాళ్ళు తినొచ్చు, కానీ ఆ తినటం మితంగా ఉంటే మంచిది. ఇప్పుడు మనం ఇది తినొద్దు అంటే, తినొద్దు అని చెప్పేవాడు నేనెవరిని? తినొద్దు అని చెప్పినప్పుడే మీరు తినకుండా ఉండడానికి మీరు రైట్. సో ఇది ఎంత విచక్షణ అనమాట, లైక్ కామన్ సెన్స్ అంటాం చూడండి. ఓకే, ఆ కామన్ సెన్స్ దాన్ని బట్టి మనం ఫాలో అయితే బెటర్, ఎవరికి వాళ్ళు. ఓకే, సో మీరు నాన్ వెజ్ తింటారా? తినొచ్చు. వెజ్ తింటారా? తినొచ్చు. కానీ అది ఎంతవరకు తినాలి అనేదే పాయింట్ అక్కడ. అతి అంటే ఇప్పుడు బాగా తినేసాను, కడుపు ఉబ్బుతుందా లేదా? మనకి కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటామా లేదా? రైట్, కొద్దిసేపు అన్నా ఉంటాం. సో అదేదో కొంచెం ఇప్పుడు 100%లో 25%, 20% కొంచెం వెళ్తే ఉంచేసి అలా ముందుగానే లేసేసాం, చేయి కడిగి వేసుకున్నాం అనుకోండి, హ్యాపీ. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మనం. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తామంటే, వాళ్ళకి ఏదైతే ఆశిస్తున్నారో, అంటే ఏదైనా ప్రాబ్లం ఉండి వచ్చారా, ఏదైనా ఆశిస్తున్నారా, వెయిట్ రిడక్షన్, వెయిట్ లాస్, దాన్ని బట్టి మనం ఇస్తాం అనమాట. జనరల్గా ఏది పడితే అది చెప్పేలేం కదా. కానీ ఒకటి ఏంటంటే జనరల్గా చెప్పేది, అతిగా చేయొద్దు, అతిగా తినొద్దు. ఏదైనా అతిగా సాధన చేయొద్దు, లేదా అతిగా తినొద్దు. ఓకే, ఈ 2 కూడా ప్రమాదం మళ్ళీ. సో మితంగా తినటం, మిత ఆహారం ఎప్పుడు మంచిది, అది ఏదైనా కావచ్చు. కానీ ఇంకొక పాయింట్ చెప్పాలి అంటే, యాజ్ ఎ యోగా టీచరు, ఓకే, మెయిన్గా ఏదైతే ఫైబర్ కంటెంట్ ఉన్న మనకి ఆహారం ఉందో అది తినగలిగితే రోజు జీర్ణాశ్రయం చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఫైబర్ కంటెంట్ సంబంధించింది, అది వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఫైబర్ కంటెంట్ సంబంధించింది రోజు మనం యాడ్ చేసుకోగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెజిటేబుల్ సలాడ్ లేదా ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్స్ తినటం, జ్యూసెస్ బదులు రా తినడం మంచిది. ఎందుకంటే నములుతాము, ఆ జ్యూస్ అంతా అంటే నోట్లోనే ముందుగా డైజెషన్ అవుతుంది. ఓకే, పళ్ళకి మంచిది. ఓకే, సో ఎవరైతే నవలలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి జ్యూస్ ఇవ్వటం మంచిది. కానీ మనలాంటి వాళ్ళు మాత్రం నవలు తింటాం ఇంకా మంచిది. అది ఫ్రూట్ సలాడ్ కావచ్చు, వెజిటేబుల్ సలాడ్ కావచ్చు. ఎందుకంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒక సజెషన్ ఇవ్వండి. మిగతా ఏంటంటే అది జస్ట్ ఏ కామన్ సెన్స్, హౌ టు అప్లై అనేది వాళ్ళ ఇష్టం. సార్, యోగా చేసేటప్పుడు పర్టికులర్గా ఎలాంటి బట్టలు వాడాలి? సార్, యోగా చేసేటప్పుడు కొంచెం లూజ్గా బట్టలు వాడమని మనకి ఒక శాస్త్రం అన్నమాట. లూజ్గా అంటే ఇంతకుముందు మగవాళ్ళు అయితే ఏంటి, అది లంగోటా వేసుకొని చేసేసేవాళ్ళు. మగవాళ్ళకి అయితే ఏ ఇబ్బంది లేదు, హాయిగా బనీన్ మీద కానీ బనీన్ లేకుండానే కానీ చేసేస్తారు, లంగోట మీద చేసేస్తారు. లేదా పంచకట్టుడు ఉండేది, ఇప్పుడు పంచకట్టుడు స్టైల్ కూడా మనకు అంటే రెడీమేడ్ దొరికిపోతున్నాయి. అలాంటి కొంచెం ఫ్రీగా ఉన్నాయి. లేదా లాల్చీ అంటాం కదా, లాల్చీ వేసుకొని చేయాలి. కొంతమందికి ఆ కంఫర్ట్నెస్ ఉండదు.
సో ఈ మధ్య కాలంలో ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా కూడా లైక్ మనకి ట్రాక్స్ వచ్చేసాయి. ట్రాక్ ఈజ్ వెరీ కంఫర్ట్. ఓకే, టీ షర్ట్ ఈజ్ వెరీ కంఫర్ట్. సో ఆ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో ఆ కొద్దిసేపు చేస్తే మంచిది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఆ వేసుకున్న దుస్తులు టైట్గా ఉండొద్దు. ఇప్పుడు జిమ్లో మనం కొంతమందిని చూస్తాం, చాలా టైట్ వేస్తారు చూడండి. ఆ టైట్నెస్ ఉండొద్దు అనమాట, కొంచెం లూజ్గా ఉండాలి. ఎందుకు అంటే మనం చేస్తుంటే చెమట వస్తూ ఉంటుంది, లేదా గాలికి చర్మానికి గాలి అందాలి. ఓకే, చెమట కొంచెం ఫ్రీగా బయటికి రావాలి, లేదా గాలి అన్న చర్మానికి తగలాలన్నమాట. సో అందుకనే ఆ లూజ్ వస్త్రాలు వేసుకోవడం జరుగుతుంది. సార్, యోగా చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? లైక్ ప్లేస్ కానీ, జాగ్రత్త కానీ, టైమింగ్స్ కానీ, ఇవి ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి? సార్, ఇది ఒక మంచి క్వశ్చన్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి. ఓకే, ఎందుకంటే మనకి కోవిడ్ టైం నుంచి ఆన్లైన్ బాగా అలవాటు అయిపోయింది, రైట్? సో మరి ప్లేస్ అని అడిగారు. మరి ప్లేస్ ఇంట్లో మనకి అంత కంఫర్ట్గా ఉంటుందా? ఎందుకంటే పిల్లలు లేస్తారు, అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అది యోగా మళ్ళీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ చేయాల్సి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ మనం ఇంట్లో చేసే పనులు కొన్ని ఉంటాయి. ఓకే, సో అయితే మీరు ఎక్కడైతే చేస్తున్నారో అది మీకు కంఫర్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఉన్న ఈ జీవన శైలిలో, లైఫ్ స్టైల్లో. ఓకే, ఒకవేళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినారనుకోండి, ఇన్స్టిట్యూట్లో ఎలాగో ఆ ప్లేస్ ఆ ప్రాక్టీసెస్ తగ్గట్టుగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చేయాలంటారు అంటే ఇది ఒకటి మంచి క్వశ్చన్ సార్. ఇప్పుడు ఎంతమంది 9 నుంచి 5 గంటల వరకు డ్యూటీలు చేస్తున్నారు? ఇప్పుడు 9 గంటలు నా డ్యూటీ అనుకుందాం. నేను 5 గంటలకు లేసాను, 6 గంటలకు యోగా స్టార్ట్ చేశాను, 7 గంటలకు కంప్లీట్ చేశాను, 8 గంటలకు రెడీ అయిపోయాను, స్టార్ట్ అయిపోయాను ఆఫీస్కి. 9 గంటలకు రీచ్ అయ్యాను, 9 నుంచి 5 గంటల వరకు వర్క్. సాయంత్రం వచ్చేసాను. సాయంత్రం టైం ఉంటే ఏదైనా ప్రాణాయామం, యోగా చేస్తాను, లేదా వాకింగ్ చేసుకుంటాను. ఇలా అందరి లైఫ్ స్టైల్ ఉందా? లేదు. కొంతమందిది రొటేషనల్ షిఫ్ట్ అనేసి మధ్యాహ్నం నుంచి మధ్యరాత్రి వరకు, లేదా సాయంత్రం నుంచి పొద్దున ఎర్లీ మార్నింగ్ వరకు, ఇలా రొటేషనల్ షిఫ్ట్స్ ఉన్నాయి కదా. పాపం మళ్ళీ వాళ్ళ సంగతి ఏంది? ఎర్లీ మార్నింగ్ చేయగలరా? వాళ్ళు చేయలేరు. సో అలాంటప్పుడు ఏంటి, వాళ్ళు ఎప్పుడైతే పడుకున్నారో మళ్ళీ ఎప్పుడైతే లేస్తారో అదే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్. ఓకే, సో ఈ రోజుల్లో మనము ఏదైతే జాబులు చేస్తున్నామో, ఏదైతే లైఫ్ స్టైల్ నివసిస్తున్నామో లేదా ప్రొసీడ్ అవుతున్నామో దానికి తగ్గట్టుగా కొంచెం మామూలు చేసుకుంటే సరిపోతుంది. కానీ ప్రధానంగా మాట్లాడుకుంటే యోగా ఎర్లీ మార్నింగ్ చేస్తేనే మంచిది. సార్, యోగాలో ప్రధానంగా ప్రాణాయామం గురించి కూడా చెప్తారు. అవును, దాని గురించి ఏం చెప్తారు సార్? అంటే ప్రాణాయామం అంటే బ్రీదింగ్ అండి. పుట్టినప్పటి నుంచి పోయే వరకు అందరూ శ్వాస తీసుకుంటారు, వదులుతారు. అది అవుతుందా లేదా? ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ముచ్చట పెట్టుకుంటున్నాం, మీరు క్వశ్చన్లు వేస్తున్నారు, నేను ఆన్సర్లు చెప్తున్నా, నాకు తెలిసినాయి. ఇప్పుడు కూడా ప్రాణాయామం జరుగుతుంది కదా. గాలి తీసుకుంటున్నామా లేదా? గాలి వదులుతున్నామా లేదా? అయితే ఈ ప్రాణాయామం అనేది ఏంటిది? ప్రాణం మనం ఉండడానికి, నివసించడానికి, బతికి ఉండడానికి అది శక్తి అన్నమాట. ఒక వైటల్ ఫోర్స్ అని అంటారు, ఎనర్జీ అంటారు. ఆల్రైట్, సో బయో ఎనర్జీ అంటారు. అది ఒక ఎనర్జీ. సో ఆ ఎనర్జీని మనం ఎలా చేస్తున్నాము, ఎలా వాడుకుంటున్నాము అని ధ్యాస పెడితే అది ప్రాణాయామం అవుతుంది. ధ్యాస పెట్టకపోతే అది ప్రాణాయామం కాదు. మీరు నేను ధ్యాస పెట్టట్లేదు, పెడుతున్నారా? మీరు తీసుకునే గాలి, వదిలే గాలి మీద. ఎప్పుడైతే గాలి తీసుకునే దాని మీద మీ ధ్యాస వెళ్తుందో, ఎప్పుడైతే గాలి వదిలే దాని మీద మీ ధ్యాస ఉంటుందో అది ప్రాణాయామం, రైట్? అయితే ఇక్కడ ప్రాణాయామం అంటే ఆ ప్రాణశక్తిని ఇంకా ఎక్కువగా ఎన్లార్జ్ చేసుకోవటం, ఎక్స్పాండ్ చేసుకోవటం, పెంచుకోవటము. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను గాలి తీసుకుంటాను, 2 సార్లు తీసుకున్నా, వదిలేసాను, మళ్ళీ తీసుకుంటున్నా, మళ్ళీ వదులుతున్నా. ఓకే, అవును. సో ఇది ప్రాణాయామం అంటే ఎప్పుడైతే ధ్యాస పెట్టామో జస్ట్ బ్రీతింగ్ అన్నమాట. ఏదో బతకడానికి బ్రీతింగ్ అయిపోతూనే ఉంది. అది ఆటోమేటిక్గా జరిగేది, ఇది మాన్యువల్గా జరిగేది. ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్ అని మన బ్రెయిన్లో ఒక భాగం. సెంట్రల్ నర్వస్ సిస్టము, ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్ అని ఆటోమేటిక్గా కొన్ని చేసేస్తూ ఉంటాం. ఓకే, అవి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్ వల్ల. ఈ గాలి తీసుకోవటం, వదలటం కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. గుండె కూడా ఆటోమేటిక్ కొట్టుకుంటుంది. మనం చెప్తున్నా గుండె కొట్టుకో ఇప్పుడు, గుండె ఆగు ఇప్పుడు అని లేదు కదా, రైట్? ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి అన్నమాట. మన వాటికి ఏం చెప్పనక్కర్లేదు, సిగ్నల్ ఇవ్వనక్కర్లేదు. అయితే ప్రాణాయామం సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్ట్ మనకి యోగాలో. ఇదే 4వ అంగం. ఓకే, ఏంటిది?
ఇప్పుడు నేను గాలి తీసుకుంటే బ్రెయిన్కి ఫస్ట్ ట్రిగ్గర్ అవుతుంది, తర్వాత లంగ్స్ బాగా నిండుతాయి. ఎంత ఎక్కువగా గాలి తీసుకుంటే బ్రెయిన్ అంత షార్ప్గా పనిచేస్తుంది, ఊపిరితిత్తులు అంతగా మెరుగుపడతాయి అన్నమాట. ఓకే, గట్టిగా కొంచెం ఎక్కువ, గట్టిగా అంటే ఏదో గట్టిగా కాకుండా కొంచెం ఎక్కువగా నెమ్మదిగా గాలి తీసుకొని నెమ్మదిగా గాలి వదిలితే ఆ కిక్కే వేరు. రైట్. సో దీనివల్ల ఏమవుతుంది, బ్రెయిన్లో కొన్ని ఆర్గాన్స్ ఉన్నాయి, సెరిబ్రమ్, సెరిబెల్లం, బ్రెయిన్ స్టెమ్, ఓకే, హిపోకాంపస్ అనేసి హైపోకాంపస్ అంటారు. ఓకే, ఆ తర్వాత ఇంకా అమెగ్డాలా అనేసి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ప్రధానమైనవి. వీటికి ఎప్పుడైతే ఆక్సిజన్ కరెక్ట్గా సమపాలల్లో మనం పంపించగలమో లేదా చేర్చగలమో అవన్నీ బాగా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ సరిగ్గా చేరదో అవి సరిగ్గా పనిచేయవు. మళ్ళీ బ్రెయిన్లోనే 3 నిక్షిప్తమైన గ్లాండ్స్ ఉన్నాయి. ఓకే, ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్, ఊపిరి బాగా తీసుకొని ఊపిరి బాగా వదిలితే రెస్పిరేటరీ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అన్నమాట. అంటే మీకు ఊపిరితిత్తులకు సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఆస్తమా కానీ, కోల్డ్ కానీ, బ్రాంకైటిస్ కానీ, ట్యూబర్క్యులోసిస్ కానీ, ఇవన్నీ ఊపిరి బాగా పీల్చుకొని వదిలితే ఇవి కొంతవరకు నివారణ, అంటే దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆల్రైట్, ఇది రెస్పిరేటరీ సిస్టమ్. అట్లా మనకి ఎండోక్రైన్ సిస్టమ్ అని ఉంది. ఈ ఎండోక్రైన్ సిస్టమ్లో గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. సో మెదడు దగ్గర 3 గ్లాండ్స్ ఉన్నాయి. ఒకటి పీనియల్ గ్లాండ్, ఒకటి పిట్యూటరీ గ్లాండ్, ఒకటి హైపోథలామస్ గ్లాండ్. ఈ 3 గ్లాండ్లు కూడా చాలా చురుగ్గా పనిచేస్తాయి. ఎప్పుడు మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి మెల్లగా ఎక్కువగా తీసుకొని మెల్లగా ఎక్కువ వదులుతుంటాయి. అది ఎంతసేపు చేయాలి, రోజంతట్లో మీకు ఎంత టైం దొరికితే అంత టైం చేశారనుకోండి, ఇంకా మిమ్మల్ని ఎవరు పట్టుకోలేదు. అంత క్రియేటివిటీ, అంత లాజికల్ థింకింగ్, మ్యాథమెటికల్ థింకింగ్, రీజనింగ్, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్ అంటారు. ఇప్పుడు ముక్కు మూసుకొని ఇలా మూసాను, లెఫ్ట్ నుంచి గాలి తీసుకున్నాను, నా రైట్ హెమిస్ఫియర్కి ఆక్సిజన్ బాగా ఉంది. రైట్ నుంచి గాలి తీసుకున్నాను, లెఫ్ట్ హెమిస్ఫియర్కి బాగా ఉంది. రైట్ ఏంటి, క్రియేటివిటీ, లెఫ్ట్ ఏంటి, లాజికల్ అన్నమాట, అనాలిసిస్, అనాలిటికల్ థింకింగ్, మ్యాథమెటికల్ థింకింగ్. ఓకే, ఇవన్నీ ఉన్నాయన్నమాట మనకి. సో అందుకనే యోగాని అందరూ లైక్ చేస్తున్నారు. ఈ ప్రాణాయామంలో కూడా సార్, ఇప్పుడు మీరు ఊపిరి మీద శ్వాస మీద ధ్యాస అన్నారు కదా, ఇది ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు చేయొద్దు కదా సార్ ఇలాంటివి? ఏమండి, పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు లేదు, మంచిగా డీప్ బ్రీతింగ్ చేయొచ్చు, కళ్ళు మూసుకొని. సమస్య ఏం లేదా, అంటారు కదా సమస్య అలాంటివి, పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు? ఏ ఏజ్ వాళ్ళైనా 6 నుంచి 60, 10 నుంచి 100, 100 దాటిన వాళ్ళు కూడా చేయొచ్చు. అది చేసేది నిదానంగా, ప్రధానంగా, గాబరాగా హైబద్గా అయిపోతూ చేయొద్దు. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. ఇంతకుముందు మీరు అన్నారు చూడండి, ఇట్లా శ్వాస అది వేరే అది చేయొద్దు. ఇది బాగా చెప్పారు, అది చేయొద్దు. సింపుల్ డీప్ బ్రీతింగ్, నిదానంగా శ్వాస తీసుకొని నిదానంగా వదులు. ఇంకోటి సార్, ఇది బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి కూడా మీరు ఎట్లాంటి టిప్స్ ఇచ్చి చేస్తారు యోగా? మనకి యోగాలో ముద్ర కాన్సెప్ట్ ఉంది. ముద్రలతోని కూడా కొన్ని అంటే ప్రాబ్లమ్స్ నుంచి, హార్ట్ పేషెంట్లు కూడా, అవును, సర్జరీలు అయిన వాళ్ళు, అవును, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని చేయలేరు, వాళ్ళకి ఆసనాలు ఎక్కువగా చేపిలేము. మళ్ళీ సూక్ష్మ వ్యాయామం అన్నాం చూడండి, అది చిన్న మూమెంట్స్కి సంబంధించిన కొన్ని చేయించేసి హాయిగా ప్రాణాయామం ఎప్పుడు అనులోమ విలోమ స్లోగా చేసేదిను, నాడీ శోధన స్లోగా చేసేది చాలా మంచిది ఎవరికైనా. అది సర్జరీ కానివ్వండి, సర్జరీ కానివ్వండి, ఏదైనా దెబ్బ తగిలి, నిదానమే ప్రధానం. అందుకని డాక్టర్ ఈజ్ ఆల్వేస్ విన్స్ ద రేస్, రాబిట్ విల్ సే దట్ ఐ నో మెనీ థింగ్స్. లాస్ట్ ఒక్క క్వశ్చన్ సరిగా, ఇప్పుడు మీరైతే యోగాను కెరియర్గా మలుచుకున్నారు, ఇందులో కొనసాగుతున్నారు. అయితే దీన్ని ఒక కోర్సుగా, అంటే కళాశాలలో కానీ పీజీ లెవెల్లో కానీ ఉందా? దీన్ని రాబో తరాలు ఆ కోర్సు చేసి దీన్ని కెరియర్గా మలుచుకోవచ్చా? మీరు ఏం చెప్తారు? అవును, అయ్యో, చాలా కోర్సెస్ ఉన్నాయి మనకి. ప్రతి ఒక్క యూనివర్సిటీలో మనకి ఇప్పుడు పొట్టి శ్రీరాములు నాంపల్లిలో మనకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉంది, తెలుగు యూనివర్సిటీ. అందులో డిప్లొమా కోర్స్ ఉంది. ఆ కోర్సు జాయిన్ అయితే చాలా తక్కువ ధర అనమాట. ఇప్పుడు రామకృష్ణ మఠంలో కూడా మనకి చాలా తక్కువ ధరలో ఉంటుంది. ఓకే, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ బట్టి ఫీజు ఉంటాయి అనమాట. ఓకే, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బాడీస్ తగ్గట్టుగా ఫీజెస్ ఉంటాయి. సో కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సులో ఇప్పుడు దేనికైనా ఫండమెంటల్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ 3 లెవెల్స్ ఉంటాయి. సో ఫండమెంటల్లో మనం బాగా నేర్చుకొని చెప్పగలిగితే ఇంటర్మీడియట్ లెవెల్ కూడా నేర్చుకోవచ్చు. ఆ తర్వాత అడ్వాన్స్ లెవెల్ లైక్ డాక్టరేట్, లైక్ పిహెచ్డి ఇన్ యోగా, పిహెచ్డి ఇన్ ఫిలాసఫీ, ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవి చేయొచ్చు. అలాంటివి ఉన్నాయి. అదే ఫైనల్గా ఇంకోటి మీకు ముగించే ముందు ఒకటి చెప్తా. ఇప్పుడు అమ్మా నాన్నకి అందరికీ అమ్మా నాన్న అంటే ప్రేమ.
కదా. మోస్ట్లీ అందరికీ అమ్మ నాన్న అంటే ప్రేమ ఉంటుంది. ఇప్పుడు గురువు మీద కూడా కొంచెం భక్తి ఉంటుంది, కొంచెం భయం ఉంటుంది, ప్రేమ కూడా ఉంటుంది. అయితే మనకి ఒక శ్లోకం ఉంది, దీన్నే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఉంది, రైట్. ఇప్పుడు దీన్నే మనం యోగాకి కూడా రిలేట్ చేసుకోవచ్చు. ఎలా? ఇప్పుడు యోగాలో ఆసన అనుకున్నాం, ప్రాణాయామ అనుకున్నాం, ధ్యానము అనుకున్నాం. ఆసనాన్ని నేను నాన్నతోని పోలుస్తాను అన్నమాట. అంటే నా ప్రాక్టీస్లో నేను కొన్ని పోల్చుకుంటూ ఉంటాం కదా, మనం రిలేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఆసనాతోని అంటే ఆసనాల్ని నాన్నతోని అంటే పితృదేవోభవ. ఎందుకు? నాన్న యొక్క లక్షణాలు ఏంటి అంటే క్వాలిటీస్ ఆర్ ఆయన నేచర్ ఏంటి? ఆర్డరింగ్ ఉంటుంది, మెయింటెనెన్స్. భలే చెప్పారు. మనల్ని డిసిప్లిన్లో తీసుకురావాలనేసి ఆయన నిరంతరం మనని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆయన కళ, కోరిక. మరి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఎట్లా పడితే అట్లా ఉంటే వెళ్తామా? ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతే, కట్టుదిట్టమైన ప్రిన్సిపల్స్, ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతే రీచ్ అవుతాడనేసి నాన్నది ఒక ఉంటుంది. ఆ భయము అంటే ఆయన ఎప్పుడు మన మీద ఆ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఆసనాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఏదైనా ఆసనాలు చేయాలంటే మనకి కొంచెం అనీజీగానే ఉంటుంది. సాధన చేస్తుండగా దాంట్లో ఒక పరిపూర్ణత వస్తుందన్నమాట. ఓకే, పరిపక్వత అంటారు చూడండి, ఎక్స్పర్టీస్ లెవెల్. ఓకే, సో పర్ఫెక్ట్ పొజిషన్కి రీచ్ అవ్వగలం. మొదట్లో ఏదైనా ఇబ్బంది పడవచ్చు. నాన్న చెప్పే మాటలు మొదట్లో ఇబ్బందిగానే ఉంటాయి మనకి. తర్వాత ఒకవేళ ఫాలో అయ్యామనుకోండి, మన ఫైన్ డే ఆయన అనుకున్నదో లేదా మనం అనుకున్నదానికో రీచ్ అయిపోతారు, రైట్. సో అదే ఆసన అనమాట. ఇప్పుడు శిలలపై శిల్పాలు చెక్కారు. చెక్కిన శిల్పి ఎంత జాగ్రత్తగా చెక్కితే చూసేవాడికి అబ్బా అది. సో ఇది కూడా అంతే. ఇప్పుడు చెక్కడానికి ఆయన ఎంత కృషి చేశాడు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 10 నెలలు. సో అలాగే ఇది కూడా సాధన చేస్తుంటే ఆసనాలు మన బాడీ అంతగా మోల్డే చూడటానికి, అరే భలే ఉందే బాడీ, ఫిట్గా ఉన్నాడే, షేప్ కరెక్ట్గా ఉందే అన్నట్టు వస్తుందండి. ఇది ఇప్పుడు ప్రాణాయామ ఉంది. ఇదే ప్రాణాయామ సబ్జెక్ట్ని నేను ఎవరితో పోలుస్తా? అమ్మతో పోలుస్తాను. ఎందుకు? ఇప్పుడు అమ్మ నేచర్ ఏంటి? అందరికీ టైంకి ఫుడ్ చేసి పెట్టాలి, ఇల్లుని చూసుకోవాలి, ఇంకా పిల్లల మీద ప్రేమ మమకారం. ఇప్పుడు భూమి మీద అమ్మ చూపించినంత ప్రేమ మమకారాలు ఎవరు చూపిస్తారు? ఓకే, లవ్ అండ్ అఫెక్షన్ అనమాట అమ్మ చూపించేది. అది ఎలాంటి శిష్యుడు, అదే బిడ్డ కానీ, ఎంత మంచోడు కానీ, ఎంత నీచుడు కానీ, లవ్ అండ్ అఫెక్షన్ ఉండదా? ఉంటుంది కదా. అలాగే ప్రాణాయామం కనుక మీరు రెగ్యులర్గా చేయగలిగితే అమ్మ చూపించే ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఏదైతే ఉందో అది మీరు అనుభూతి చెందగలరు. ఓకే, ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకుని వదిలితే అది మనకే అర్థమవుతుంది ఎంత హాయిగా ఉందని. అమ్మతో ముచ్చట్లు పెడితే ఎంత హాయిగా ఉంటుందో, అమ్మ దగ్గర ఉండి లేదా అమ్మ ఒళ్ళో పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ప్రాణాయామం ఉంటుందన్నమాట, రైట్. సో నిరంతరం ఈ ఆసనాలు ప్రాణాయామం చేస్తే అమ్మ నాన్నని ఎప్పటికీ మర్చిపోలేమో అని ఏదైతే సూక్తి ఉందో ఇది కూడా మనని ఆ దారికి తీసుకెళ్తుంది. ఇంకోటి, ఇప్పుడు యోగాలో ఇంకో భాగం ఉంది, ధ్యానము. ఈ ధ్యానాన్ని నేను ఎవరితోని? ఆచార్యుడు అంటే గురువు మనకి ఏం దారి చూపిస్తాడు? విద్య నేర్పిస్తాడు, వివేకంగా బతకాలని చెప్తాడు. గురువు మనకి ఒక అతీంద్రమైన అంటే అసలుకి ఎవరు ఊహించిన దారి చూపిస్తాడు అన్నమాట. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఒక సోర్స్ ఉంది, అందరం ఒక దగ్గర నుంచి వచ్చాం, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అని గురువు మనకి చూపిస్తాడు. అదే ధ్యానం అంటే మీరు ఆకారం అనుకోవచ్చు, ఆకారం మీద ఫోకస్ చేస్తూ ధ్యానం చేయొచ్చు, లేదా నిరాకారం, ఆకారం లేకుండా ఏదైనా శూన్య స్థితిలో ఉండి కూడా ఫోకస్ చేస్తూ చేస్తే అప్పుడు మీరు కాస్మిక్ ఎనర్జీకి కనెక్ట్ అవుతారు. మీలో ఉన్న గురువు ఎవరైతే ఉన్నాడో, గైడ్ అంటాం, మెంటర్ అంటాం, గురువు అంటాం, ఫ్రెండ్ అంటాం కదా, లోపల ఆత్మ. సో ఆ ఆత్మ బయట ఏదైతే పరమాత్మ మనకి ఈ అన్నిటికీ మూలమో దానికి కనెక్ట్ అవుతారు. సో అదే గురువు యొక్క లక్షణం, నేచర్. సో ధ్యానం కూడా మనకి అదే చూపిస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే 10 నిమిషాలైనా, 15 నిమిషాలైనా, 20 నిమిషాలైనా, అరగంట అయినా, గంట అయినా టైం తీసుకొని యోగా ఆసనాలు, ప్రాణాయామము, ధ్యానము చేయగలిగితే దానికి మించింది లేదు.
ఓకే, ఎందుకంటే ఈ 21వ తారీఖు మనం చూడొచ్చు ఎంత క్రేజీగా ఈ ప్లానెట్ మీద అందరూ చేస్తుంటారు. అంత క్రేజీగా ఎందుకు చేస్తున్నారు? దాంట్లో ఏదో ఉంది. ఓకే, ఆ ఏదో ఉంది, అది కూడా మనం ఆస్వాదిద్దాం. సో ఒకరోజు కాదు, అదేదో ఏది లవర్స్ డే లాగా, మదర్స్ డే లాగా, ఫాదర్స్ డే లాగా సెలబ్రేషన్ కాకుండా ఇది రోజువారీ మన నిత్య జీవనంలో ఒక భాగంగా పెట్టుకుంటే తప్పకుండా చాలా మార్పులు చూడగలం. సార్ ప్రజెంట్ యోగా వచ్చేసి పార్కులో చేస్తున్నారు, మీలాంటి ట్రైనర్స్ వెళ్ళి ఇంటికి పోయి గైడెన్స్ ఇవ్వడము, లేదంటే మీ ఇన్స్టిట్యూట్కి వచ్చి చేస్తున్నారు. కానీ యోగా ఇంకా బలంగా బేస్మెంట్ లెవెల్ నుంచి శాశ్వతంగా నిలబడాలంటే ఎలాంటి ప్రణాళికలు రావాలంటారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోనే బేస్మెంట్ శాశ్వతంగా నిలవాలంటే ఇవాల్టి బాలలే రేపటి పౌరులు, అంతే కదా. సో అంటే బాల్యం నుంచి మనము యోగాని అధ్యయనం చేయించగలిగితే తప్పకుండా ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చు. అయితే అంటే నా యొక్క ఒపీనియన్ ఆల్రైట్. సో మన రాష్ట్ర సీఎం తెలుగు రాష్ట్రాల నుంచి స్టార్ట్ అవ్వాలంటారు అది. అవును, ఇప్పుడు తెలంగాణ సీఎం గారు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు కానీ కొంచెం దీని మీద ఆలోచన చేసి చిన్నప్పటి నుంచే పిల్లలకి యోగా చెప్పిస్తే, అంటే పాఠ్యాంశంలో ఇప్పుడు మనకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో, ఓకే, అకాడమిక్కి సంబంధించిన సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్లలో యోగా కూడా ఒక భాగంగా యాడ్ చేయగలిగితే రోజువారీగా ఉండాలి, రోజువారీగా, వీక్లీ మంత్లీ కాకుండా. అలా కాదు, ఇప్పుడు 100 మందిలో 40 మంది, 30 మంది, 20 మంది యోగా చేయడం కాదు. ఇప్పుడు స్కూల్లో 100 మంది పిల్లలు ఉంటే 100 మంది, 1000 మంది పిల్లలు ఉంటే 1000 మంది కూడా ఆ సబ్జెక్ట్ని అవగాహన చేసుకోవడానికి ఒక సబ్జెక్ట్ రూపంలో ఆ సబ్జెక్ట్ని మళ్ళీ శరీరము, దేహము, మనసు మీద నిలపడానికి, అంటే ప్రాక్టీస్ పూర్వం. సో ప్రాక్టీస్ చేస్తూ అనుభవించడానికి అది రెండు సబ్జెక్ట్ పూర్వంగా లైక్ థియరీ అండ్ ప్రాక్టికాలిటీలో తీసుకురాగలిగితే తప్పకుండా భావి తరాలకి మనం ఒక మంచి అసెట్ ఇవ్వగలం అన్నమాట. ఇది మన తెలుగు రాష్ట్రాల నుంచి స్టార్ట్ అవ్వాలంటారు. అవునండి, అందుకే నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే యోగా ఆచార్యుని లైక్ ఒక 11 సంవత్సరాల నుంచి యోగా టీచ్ చేస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహకారం దీని మీద కొంచెం ధ్యాస పెట్టగలిగితే తప్పకుండా ఈనాటి బాలలు రేపటి పౌరులు చక్కగా తీర్చిదిద్దొచ్చు. ఆరోగ్యమైన పౌరులు, ఇలాంటి మానసిక ఒత్తిడి లేని పౌరులుగా తీర్చిదిద్దొచ్చు. 100%గా ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ కరెక్ట్గా ఉంటే రేపు వెల్దీగా ఉండొచ్చు, రైట్. సో చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి ఒకవేళ అది నేర్పించగలిగితే థియరీగాను ప్లస్ ప్రాక్టికల్గాను 100% మీరు మార్పు చూడగలరు. సో అందుకనే 100 మందికి రీచ్ అవ్వడం కాదు, 1000 మంది స్కూల్ పిల్లలు, అంటే స్కూల్లో 1000 మంది పిల్లలు ఉంటే 1000 మంది కూడా ఇది నేర్చుకునేటట్లుగా ఈజీగా బోధన చేసే టీచర్లని రిక్రూట్ చేసుకొని చెప్పించగలిగితే చాలా బాగుంటుంది అనే డైలీ బేసిస్. ఓకే సార్, మా కాస్ట్ టీవీకి వచ్చి చాలా విషయాలు చెప్పారు. యోగా డే సందర్భంగా మీకు మరోమారు శుభాకాంక్షలు చెప్తూ, మీకు ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు. మీకు మన ప్రేక్షకులకి అందరికీ కూడా ఈ 10వ వార్షికోత్సవ అంటే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ఓకే.